సంగఛద్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. డాక్టర్ గారు రామాయణం చెప్పటం, నేను వినటం ఒక దశాబ్ద కాలం పై నుంచి జరుగుతోంది. బహుశా నాకేమనిపించేదంటే డాక్టర్ గారు చెప్పిన రామాయణం అంతా నాకు తెలిసిపోయింది. చాలాసార్లు వినేశాను, చాలా విషయాలు నాకు చెప్తుంటే నేను పట్టేసుకోగలను అనుకుంటూ ఉండేవాడిని. మొన్న 2 రోజుల క్రితం ఒక చోట డాక్టర్ గారు రామాయణం ప్రవచనం చేశారు. చిత్రం ఏంటంటే మళ్ళీ కొత్త పాయింట్లు, అంటే విన్న పాయింటే కొత్తగా అనిపించటం, నిజంగా కొన్ని కొత్త పాయింట్లు దొరకటం. అప్పుడు నాకేమనిపించిందంటే రాముడు గురించి చెప్తూ డాక్టర్ గారు రమణీయత్వాత్ రామః అంటే రమణీయమైన వాడయ్యా. రమణీయత అంటే క్షణక్షణం యన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయ. ఎప్పుడు చూసినా కొత్తగా అనిపించే లక్షణం ఉన్నవాడు అని చెప్పారు. కానీ అది అసలు రామాయణానికే అన్వయం అవుతుందేమో అనిపిస్తోంది. రామకథ కాబట్టి రాముడికి మాత్రమే కాకుండా అందులో ఏ ఘట్టం చూసినా, ఎప్పుడు ఎక్కడి నుంచి తీసి చెప్పుకున్నా అది నిత్య నూతనంగా అనిపించడం రామాయణకు ఉన్న ఒక లక్షణం. ఆ గొప్పతనం అంతా రామాయణానికి కూడా చెందవలసిందే అనిపిస్తోంది. బహుశా అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు తన కల్పవృక్షం గురించి రాస్తూ తన లోతు తిరిగిన జదుల పూజకు నవార్ధత చూపు మత్ సరస్వతి సమార్ద్ర అంటున్నారు. అంటే దాని యొక్క డెప్త్ తెలియటమే ఒక ప్రత్యేకమైన అంశం. అందరికీ తెలిసేది కాదు. డెప్త్ తెలిస్తే కదా మనతో పంచుకోవటం, దాన్ని మనం ఆనందించగలగటం. కాబట్టి ఇటువంటి అందమైన అద్భుతమైన అనుభవాన్ని మనకు అందిస్తున్న డాక్టర్ గారికి మనందరి తరపున కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ ఈరోజు వారి ప్రవచనాన్ని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. పలుకుల తల్లి ఆ సరస్వతికి తొలి పలుకు పలికిన ఆదికవి వాల్మీకి నమస్కరించుకొని మనం రామాయణంలోకి ప్రవేశిద్దాం. ఈరోజు సెప్టెంబర్ 1వ తారీఖు 2024 సంవత్సరం ఆదివారం. మనం యుద్ధకాండలో 82 సర్గలు పూర్తి చేసుకున్నాం క్రిందసారి. 83వ సర్గలోకి ప్రవేశించవలసి ఉన్నది. ఇప్పుడు సందర్భం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మహాభయంకరమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నాడు ఇంద్రజిత్. యుద్ధరంగంలో అనేక మంది వేల లక్షల సంఖ్యలో ఉన్నటువంటి వానరులందరినీ కూడా సంహరిస్తూ ఉన్నాడు. సంహరిస్తున్న సమయంలో రామచంద్రుడు ఇంకా లాభం లేదు అని చెప్పి తన ధనుస్సు మీద చెయ్యి వేశారు. ఇంద్రజిత్ యొక్క పని పడదాము అనేటువంటి ఉద్దేశంతో. ఇదేదో కొంపలు అంటుకునే వ్యవహారంలా ఉంది, రామచంద్రమూర్తి బాణం వేస్తాడు, ఇప్పుడు నేను నిలవలేని దీనికి అనుకుని మాయమైపోయాడు యుద్ధరంగంలో. వెంటనే లంకాపురంలోకి పారిపోయాడు. పారిపోయినటువంటి ఇంద్రజిత్తు మళ్ళీ వచ్చాడు. వచ్చి తన వానర వీరులందరినీ చూసి గట్టిగా ఒక కేక పెట్టాడు.
లంకా దహన కార్య శంకారహిత ధుర్య మహితులార మదోన్మత్తులారా కైంకర్య భావ నిశంక దూషిత సంగరాగతులార దురాత్ములారా ఏ కారణంబున ఏగుదెంచితిరో మీరు ఏ కారణంబున ఇచ్చటు వదలరు ఆ కారణంబున అరదంబునందున కూరుచున్నది చూచుకొనుడు ఆమె వధించదను కనులార కనుడు. ఓ వానరులారా, మీకు రామచంద్రమూర్తి యొక్క మీద ఎంత ప్రేమ అంటే ప్రాణాల్ని కూడా మీరు ఆయన కోసం సమర్పించడానికి సిద్ధంగా వచ్చారు. శభాష్, చాలా బాగుంది. మీరు ఏ కారణం కోసం ఇక్కడికి యుద్ధం కోసం వచ్చారో ఆ కారణమైనటువంటిది ఇగో ఇక్కడ నా రథం మీద ఉంది. ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. ఆవిడని ఇప్పుడు నేను వధించబోతూ ఉన్నాను. ఆమె వధించదను కనులార కనుడు ఈ త్వదీయ మహాకార్యమెల్ల బూదిలోన పోసిన పన్నీరుగా అమోఘ కార్ముకులు మీ దొరల్ బిట్టుగా నేడ్వా. రెండు రెండు ధనుస్సులు ధరించి వచ్చారు మీ దొరలిద్దరు. వారిద్దరు భౌరుమని ఇప్పుడు విలపించేలాగా నేను సీతమ్మని వధించబోతూ ఉన్నాను అని చెప్పి ఒక కేక పెట్టారు. హనుమస్వామి మేఘనాథుడి దగ్గరకు వచ్చారు. వచ్చి ఆ ఆ రథంలో సీతమ్మ అని చూసి ఆశ్చర్యపోయారు. ఈ సీతమ్మ ఇంద్రజిత్ యొక్క రథంలో ఎలా వచ్చింది అని. ఆమె మాయాసీత అనేటువంటి విషయం హనుమస్వామి గమనించలేకపోయారు. సీతమ్మ విషయంలో హనుమస్వామి 2 సార్లు పొరపాటు చేశారు అనిపిస్తుంది. మొదటిసారి మండోదరిని చూసి సీతమ్మ అనుకున్నారు. రెండోసారి మాయాసీతను చూసి అసలు సీతమ్మ. ఎంత ప్రేమ అంటే రామచంద్రుడి మీద సీతమ్మ మీద, అది పరమాద్భుతమైనటువంటి అద్దులు దాటి సృష్టిలో ఏది కనపడితే అదే సీతమ్మ అనుకునే స్థితికి పడిపోయారు ఆయన. అప్పుడు మండోదరి కాదు, అక్కడ ఇంకెవరున్నా సీతమ్మనే అనుకుందురు ఆయన. అంత ఆ సీతమ్మ మీద భక్తితోటి వెతుకుతూ ఉన్నారు ఆనాడు సీతమ్మ కోసం. ఈనాడు సీతమ్మ యొక్క స్థితిని గురించి ఎంత తల్లడిల్లుతూ ఉన్నారు, ఎంత త్వరగా సీతమ్మని విడిపించగలమా అని ఆలోచిస్తూ ఉన్నారంటే యుద్ధరంగంలో ఎదురుగుండా కూర్చున్న మాయాసీతను చూసి నిజం సీతేమో అని భ్రమపడ్డారు. అది ఆయన యొక్క భక్తి యొక్క పరాకాష్ఠకి చిహ్నం తప్ప ఆయన యొక్క చేతగానితనం అనుకోవడానికి మనం వీల్లేదు ఏమాత్రము కూడా. వెంటనే చూశారు. ఏమియొనర్చు నొక్కో ఇతడు ఈ సతిని మెయి బట్టి తెరగా ఏమొక హేతువంచు ప్లవగేంద్రుడు వానర సైన్యయుక్తుడై భీమజవంబునన్ పర్వ వీరుడు శక్రజీవారి కాంచి దుర్దామరుషావశాత్ముడై క్రచ్చర ఖడ్గము దూసి ఎత్తుచుండు. హనుమస్వామి వానర వీరులతో తన దగ్గరికి రావడం చూసినటువంటి ఇంద్రజిత్తు గబుక్కుని ఖడ్గాన్ని తీశాడు. చేతగొని ఖలుడు మాయా సీతాకేశమును రామ శ్రీరామాయంచాతరుని ఏడ్వ శిరమున్ వేతరుగనున్న దైత్య వీరుని తోడన్. మొత్తానికి ఆమె యొక్క శిరస్సు ఖండించడమే ఆలస్యం అనుకుంటున్నప్పుడు హనుమస్వామి చెప్పారు. ఆగాగన్నారు. మానితమైన బ్రహ్మ ఋషి మండన వంశమునందు రాక్షసీ యోనిని సంభవించితివి ఓరి దురాత్ముడా కాన నీవు పాపీ నిరయధ్వగామియగునిట్టి మహాకలుష ప్రవర్తనంబూనిటి క్షుద్రశీల ఖల ఉగ్రచరిత దయావిహీనుడా. నువ్వు బ్రహ్మ యొక్క వంశంలో నీకు పుట్టావు కాబట్టి నీకు అన్ని సద్గుణాలే ఉండాలని అనుకుంటాం, కానీ నీ యొక్క తల్లి ఒక రాక్షసి, కైకసి అనేటువంటి రాక్షసుకు పుట్టావు కాబట్టి ఆవిడ యొక్క లక్షణాలు వచ్చి ఏమిర నీ మదిన్ కరుణ ఏ నిజుగుప్సయే ని తోపగా భామిని చంపపు నెదవు పాపము రాజ్యము ఇల్లు వాకిలిన్ రాముని సన్నిధిని విడిచి రాట్పడు చీయడ ఏమి తప్పురా ఈ మిథిలేంద్రు కన్య కటించను నీకు ఇటు రామె ద్రుంపగన్.
నీకే పాపం చేసింది, నీకేమి అపకారం చేసిందని ఆవిడ నువ్వు ఆ, చంపడానికి సిద్ధపడుతూ ఉన్నావు. తన రాజ్యాన్ని అందరినీ వదిలేసి ఆవిడ అడవుల్లోకి వచ్చింది అని చెప్పి ఆ చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు వినకుండా, ఆ మాటలు వింటూనే ఆ అనుచుండక పివాహిని తతి కృతాహంకార రోషధ్వనుల్ మినుముట్టన్ దితిజేంద్ర పుత్ర గుని క్రమ్యన్ మేఘనాదుండును ధనుంజేకుని దూది పింజలుగా తత్సైన్యంబు దూరాల కుంజనగా కూర్చెను రాల్చె వీల్చెను ధనుశ్చండ క్రియా నైపుణిన్. మొత్తానికి వానరుల అతని చుట్టూ ఉన్నటువంటి దానవులందరినీ చూసుకుంటూ ఆ ముందుకు వస్తూ ఉన్నారు రామచంద్రుని యొక్క సైన్యం అంతా కూడా. తపయున్మాలిన ఇంద్రజిత్తు కడకన్ ధాత్రీ తనూజాత చందపు దెబ్బన్ నిశితా శివాలుగను ఖండించెన్ కపీశానుల స్రపు దుష్కర్యము చూచుచున్ హృదయ వారాస్యున్న మద్బాడబుల్నపితాక్షుం శిలలట్టు నిలిచిరి కృతాంతర్వహ్ని దగ్ధారులు. ఆ ఆ ఆ పరిస్థితి చూడగానే వానరులందరూ కూడా రాళ్ళలా అయిపోయారు. వాళ్ళ చేతుల్లో రాళ్ళు ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళు రాళ్ళలాగే ఉన్నారు. నిశ్చేష్టులు అయిపోయారు అందరూ కూడా. వెంటనే హనుమత్స్వామి వెక్కి వెక్కి కళ్ళనీరు కారడం మొదలెట్టింది హనుమత్స్వామి యొక్క కళ్ళ నుండి. అంజనీ సుతుడు హస్తాంజలి గుప్త ముఖారుణాంభోజుడై అట్లై ఉండ సూర్యతనూజుండు శూన్య దృష్టులతోడ కడలిపై గగనంబు కాంచుచుండా. ఏమీ మాట్లాడలేక ఎటువంటి ప్రతిక్రియ లేకుండా నిశ్చేష్టుడు అయిపోయారు హనుమస్వామి. సుగ్రీవుడు నోట మాట రాక సముద్రం కేసి ఆకాశం కేసి చూస్తున్నాడు. అంగదుండు దృష్టులవనిపై హనుమపై రామచంద్రునిపై మరల్చుచుండ. అంగదుడు నేల చూపులు చూస్తున్నాడు, హనుమను చూస్తున్నాడు, అలాగే రామచంద్రుని చూస్తూ ఉన్నాడు. కపీచమూనాథులు ఉత్కటలోచనాంతులై ప్రాణము నుండి లేనట్లు తిరుగా. వాడి ప్రాణం ఉందో లేదో తెలియటం లేదు. ఒగిని సౌమిత్రియును నిష్క్రియుండగుచును రామచంద్రుని పాద నీరజమునందు కూరుచుండి బాష్పహిమంబు కురియుచుండా కాల పురుషుండ కాలత్వ ఘటనమంద. దానికి ఆ వెక్కి వెక్కి ఏడుస్తూ లక్ష్మణస్వామి రామచంద్రుడి పాదాల దగ్గర కూలబడిపోయారు. ఇంతవరకు మనం చెప్పుకున్నాం క్రిందసారి 83వ సర్గ వాల్మీకి రామాయణం యుద్ధకాండ. రాఘవశ్చాపి విపులం. ఈ లోపుని సంహరించినటువంటి ఇంద్రజిత్ అక్కడ లేకుండా వెంటనే నికుంభలకి వెళ్ళిపోయాడు అని కూడా మనం చెప్పుకున్నాం. అక్కడ అతడు ఒక హోమం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నికుంభలకి దగ్గరికి వెళ్ళాడు. ఒక దారుణమైనటువంటి క్షుద్రమైనటువంటి హోమం ఒకటి చేయాలి. రాఘవశ్చాపి విపులం తం రాక్షసవనౌకసాం శ్రుత్వా సంగ్రామ నిర్ఘోషం జాంబవంతమువాచ. రామచంద్రమూర్తి రాక్షసుల యొక్క జయ జయధ్వానాలు అవన్నీ వినపడ్డాయి రామచంద్రుడు. ఆయన చూడలేదు ఈ వ్యవహారం అంతా. వినపడగానే ఆయన జాంబవంతుడిని పిలిచారు. పిలిచి జాంబవంతుడితో చెప్పారు, హనుమంతుడు ఒక్కడూ అక్కడ యుద్ధం చేస్తున్నాడు కదయ్యా, ఈ రాక్షసుల జయ జయధ్వానాలు చూస్తే నాకు ఏదో అనిపిస్తున్నది, ఏదో జరిగింది. సౌమ్య నూనం హనుమతా కృతం కర్మ సుదుష్కరం శ్రూయతే చ యథా భీమః సుమహాన్ ఆయుధస్వనః. మన కపివీరుల యొక్క జయ జయధ్వానాల కంటే రాక్షస వీరుల యొక్క జయ జయధ్వానాలు గట్టిగా వినపడుతున్నాయి. సుదుష్కరమైన కర్మ చేయడానికి ఒక్కడు వెళ్ళిపోయాడు హనుమస్వామి, అతనికి ఏమీ కాలేదు కదా, హనుమస్వామి క్షేమంగానే ఉన్నాడు కదా అన్నట్లుగా అనిపించింది రామచంద్రుడు. తద్గచ్చ, నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళు. కురు సహాయం, హనుమస్వామికి ఏమైనా సహాయం కావాలేమో చూడవయ్యా, ఇక్కడున్నావేమిటి నువ్వు. స్వబలేనాభిసంవృత, నీ సమస్తమైనటువంటి వానర సేనని తీసుకుని నువ్వు అక్కడి నుంచి వెళ్ళాలి. క్షిప్రం వృక్షపతే తస్య కపి శ్రేష్ఠస్య యుద్ధతః, వెంటనే వెళ్ళు. ఓ జాంబవంత, ఓ వృక్షరాజా, నువ్వు వెంటనే కపిశ్రేష్ఠుడైనటువంటి ఆ హనుమస్వామి దగ్గరికి వెళ్ళాలి.
వృక్షరాజస్తదేత్యుక్త్వా స్వేనానీకేన సంవృతః ఆగచ్చత్ పశ్చిమద్వారం హనుమాన్ యత్ర వానరః. ఆ సీత, ఆ లక్ష్మణ అని మారీతుడు అరిచినప్పుడు లక్ష్మణ స్వామికి సీతమ్మకి ఇలాగే అనిపించింది. రామచంద్రుడు ఏమన్నా ఆపదలో ఉన్నాడు, నువ్వు వెంటనే వెళ్ళి లక్ష్మణ అని పంపించేస్తాను. ఇప్పుడు రామచంద్రమూర్తి కనిపిస్తూ ఉన్నది, హనుమత్ స్వామికి ఏమైందో నువ్వు వెంటనే వెళ్ళి అని జాంబవంతుడిని పంపించేస్తావు. సీతమ్మకి ఆనాడు అలా అనిపించడానికి కారణం రామచంద్రుని మీదకి ఆమె మీద ఉన్నటువంటి ప్రేమ. అతి ప్రేమ ఉంటే పాపశంకిని ఎప్పుడు కూడా చెడ్డదే ఆలోచిస్తుంటారు ప్రేమ ఎక్కువగా ఉన్నప్పుడు. వాడు గట్టిగా అరిపోయినప్పటికీ ఆయన క్షేమంగానే ఉండుంటారని అనుకోలేదు. ఆయనకి ఏమైనా అయిందేమో అనుకో. ఈ రాక్షసుల యొక్క జయ జయధ్వానాలు వినపడుతుంటే రామచంద్రమూర్తి కూడా అలాగే. హనుమత్ స్వామి మీద ఎంత ప్రేమ ఉన్నది రామచంద్రమూర్తికి తెలియాలంటే ఇది ఉదాహరణ. తద్గచ్చ కురు సాహాయ్యం స్వబలేన అభిసంవృతః క్షిప్రం వృక్షపతే తస్య కపిశ్రేష్ఠస్య యుధ్యతః. కపిశ్రేష్ఠుడైనటువంటి హనుమత్ స్వామి దగ్గరికి నువ్వు వెంటనే వెళ్ళు అనగానే వృక్షరాజస్తథేత్యుక్త్వా శానానీకేన సంవృతః. చిత్తం ప్రభు అలాగే అని వెంటనే బయలుదేరిపోయారు. జాంబవంతుడు స్వ అనీకేన సంవృతః, తన సేనతోటి కూడిన వాడే వెళ్ళాడు. ఆగచ్చత్ పశ్చిమద్వారం హనుమాన్ యత్ర వానరః. ఉత్తర ద్వారం నుంచి లోపలికి వెళ్ళినటువంటి ఇంద్రజిత్తు పశ్చిమ ద్వారం నుంచి బయటకు వచ్చాడని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు హనుమస్వామి పశ్చిమ ద్వారం దగ్గరే ఉన్నారు. కాబట్టి ఈయన ఆగచ్చత్ పశ్చిమ ద్వారం హనుమాన్ యత్ర వానరః, వానరుడైనటువంటి హనుమత్ స్వామి ఏ పశ్చిమ ద్వారం వద్ద ఉన్నారో ఆ పశ్చిమ ద్వారం దగ్గరికి వెళ్ళాడు జాంబవంతుడు వెళ్ళారు. అథాయాంతం హనుమంతం దదర్శ రక్షపతిస్తదా వానరైః కృత సంగ్రామైః సద్భిరభిసంవృతం. జాంబవంతుడు ఇంకా వెళుతూ ఉన్నాడు, ఏదో వెనక్కి వస్తూ ఉన్నటువంటి హనుమత్ స్వామి కనిపించారు. దీనమైన మొహం వేసుకుని ఉన్నారు. ఆ సమస్త వానరసేన కూడా మళ్ళీ వెనక్కి వస్తూ ఉన్నది. అలాగా యుద్ధం చేసి నిట్టూరుస్తూ వస్తున్నటువంటి వానరసేనతో కూడి ఉన్నటువంటి హనుమంతుని చూశాడు జాంబవంతుడు. దృష్ట్వాపతి హనుమాంశ తదృక్ష బలముద్యతం నీలమేఘ నిభం భీమం సన్నివార్య నివర్తత. ఆగండి ముందుకు వెళ్ళకండి అన్నారు హనుమత్ స్వామి. అందరూ వెనక్కి తిరగండి, రామచంద్రుడి దగ్గరికి వెళ్ళాలి ముందు మనందరం. అక్కడేమీ జరిగేది ఇంకేం లేదు, అంతా అయిపోయింది అని చెప్పి యుద్ధానికి బయలుదేరి తన మీదకి దగ్గరికి వస్తున్నటువంటి నీలమేఘాల్లా ఉన్నటువంటి భల్లూకముల యొక్క ఆ భల్లూకముల యొక్క సైన్యం ఏదైతే ఉన్నదో జాంబవంతుడి చేత తీసుకురాబడుతున్నది, ఆ సైన్యాన్ని చూసి మార్గమధ్యంలోనే అడ్డుకుని హనుమత్ స్వామి వాడిని వెనక్కి మరణించారు. ఆయన కూడా వెనక్కి మరలాడు. సతేన సహ సైన్యేన సన్నికర్షం మహాయశాః శీఘ్రమాగమ్య రామాయ దుఃఖితో వాక్యమబ్రవీత్. పరిగెట్టుకుంటూ వచ్చినటువంటి హనుమత్ స్వామి రామచంద్రమూర్తి పాదాల మీద పడ్డారు దుఃఖంతో. ఆ సేనంతటి శీఘ్రంగా వచ్చారు రామచంద్రమూర్తి దగ్గరికి. గొప్ప కీర్తి కలిగినటువంటి హనుమత్ స్వామి సైన్యంతో కూడా శీఘ్రంగా రాముడి దగ్గరికి వచ్చారు. దుఃఖిస్తూ ఆయన కాళ్ళ దగ్గర పడి ఇలా అంటున్నారు. సమరే యుధ్యమానానాం అస్మాకం ప్రేక్షతాం పురః జఘాన రుదతీం సీతాం ఇంద్రజిత్ రావణాత్మజః. రామచంద్ర అని ఒక్కసారి వెక్కి ఏడుస్తూ చెప్తూ ఉన్నారు హనుమత్ స్వామి. మేము అక్కడ యుద్ధం చేస్తూ ఉన్నామా, ఇంతట్లో మేము చూస్తూ ఉండగా మా కళ్ళ ఎదురుగా ఇంద్రజిత్తు, రావణాత్మజుడైనటువంటి ఇంద్రజిత్తు రుదతీం సీతాం జఘాన, విలపిస్తూ ఉన్నటువంటి సీతమ్మ తల్లిని సంహరించేశాడు అని గోలు పెట్టారు హనుమత్ స్వామి. ఉద్భ్రాంత చిత్తస్తాం దృష్ట్వా విషణ్ణో అహమరిందమా తదహం భవతో మృతం విజ్ఞాపయితుమాగతః. అది చూడగానే రామచంద్ర నేను ఉద్భ్రాంత చిత్తున్నైపోయాను,
నా మనస్సంతా చెదిరిపోయింది. ఏం చేస్తున్నానో ఏం ఆలోచించాలో నాకు అర్థం కాలేదు. అటువంటి చిత్తము కలిగినటువంటి నేను విషణ్ణుడనై చాలా దుఃఖిస్తూ ఉన్నవాడనై, ఓ శత్రు సంహారకుడైన రామచంద్ర, ఆ కారణం వల్ల నేను నీ దగ్గరికి విజ్ఞాపయితుం ఆగతః, ముందు నీకు ఈ వార్త చెప్పాలి, ఇంత ఘోరం జరిగిపోయింది అని నీకు చెప్పాలి అని చెప్పి నేను వచ్చేసాను రామచంద్ర. రామచంద్రమూర్తి విన్నారు ఆశ్చర్యంతో ఆ మాట. తస్య తద్వచనం శ్రుత్వా రాఘవః క్రోధమూర్ఛితః. యుద్ధంలో కొందరు చెప్పిన మాటలు నమ్మాలి. ధర్మరాజు అబద్ధం చెప్పడు. అశ్వత్థామ హతః కుంజర, వినపడకుండా కుంజర అని చెప్పాడు. ద్రోణుడు నమ్మి తీరాల్సింది అశ్వత్థామ చెప్పిన మాట. హనుమస్వామి అబద్ధం చెప్పరు. హనుమస్వామి చెప్పిన మాట నమ్మి తీరవలసిందే రావచ్చు. ఆయనకి ఆయన చూసింది ఆయన చెప్పారు, ఆయన కళ్ళ ముందు జరిగింది ఆయన చెప్పారు. తస్య తద్వచనం శ్రుత్వా రాఘవః శోకమూర్ఛితః నిపపాత తదా భూమౌ ఛిన్నమూల ఇవ ద్రుమః. మూలాన్ని ఒక్కసారి ఖండించేస్తే చెట్టంతా కూడా ఏ రకంగా నేల మీద కూలబడిపోతుందో అలాగే రామచంద్రమూర్తి శోకతప్త హృదయులై నేల మీద కూలబడిపోయారు. తం భూమౌ దేవ సంకాశం పతితం దృశ్య రాఘవం అభిపేతు సముత్పత్య సర్వతః కపి సత్తమాః. దేవ సంకాశం రాఘవం పతితం దృశ్య. రామచంద్రుడు అంటే సామాన్యుడా? సాక్షాత్తు దేవతలతో సమానమైనటువంటి రామచంద్రమూర్తి ఆ రకంగా నేల మీద భూమౌ పతితం దృష్ట్వా కూలబడిపోవడం చూసినటువంటి కపిసత్తమాహ సర్వతః సముత్పత్తి అభిపేతు. ఎక్కడెక్కడి నుంచి ఉన్న వానరులందరూ కూడా యుద్ధం మానేసి యోగ రామచంద్రమూర్తి దగ్గరికి అన్ని వైపుల నుంచి వచ్చి ఆయన చుట్టుముట్టారు రామచంద్రమూర్తి దగ్గర. అసించన్ సలిలైశ్చైనం పద్మోత్పల సుగంధిభిః ప్రదహంతమనాసాధ్యం సహసాగ్నిమివోర్జితం. రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎవరికి ధైర్యం సరిపోవట్లేదు. ఎవరికైనా శోకం వస్తే ఓదార్చవలసినటువంటి రామచంద్రమూర్తి, అభయం ఇవ్వవలసినటువంటి రామచంద్రమూర్తి ఈనాడు నిస్సహాయుడై తాను నేల మీద కూలబడిపోయాడు సీతా వియోగ దుఃఖంతో. సీతా మరణ వార్తను విన్నటువంటి రామచంద్రమూర్తి హఠాత్తుగా పైకి లేచేటువంటి అగ్ని మీ దగ్గరికి వెళ్ళడానికి ఎవరికి మాత్రం ధైర్యం ఉంటుంది? రాముని యొక్క శోకం అలా అగ్నిలా ప్రజ్వలిల్లుతూ ఉన్నది. ఆ వెంటనే వాళ్ళు చల్లటి నీళ్లు తీసుకొచ్చారు. పద్మ సుగంధిభిః సలిలైః చ ఏనం అసించన్. నీళ్లు జల్లారు రామచంద్రమూర్తి, మూర్ఛపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి మీద పద్మ సుగంధ శీతలమైనటువంటి జలాల్ని జల్లారు అక్కడ ఉన్నటువంటి వారు కొందరు. తం లక్ష్మణః అథ బాహుభ్యాం పరిష్వజ్య సుదుఃఖితః. లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చి హఠాత్తుగా ఆలింగనం చేసుకున్నారు. మిక్కిలి దుఃఖంలో ఉన్నారు లక్ష్మణస్వామి కూడా. ఉవాచ రామమస్తస్తం వాక్యం హేత్వర్థ సంయుతం. తాను కూడా దుఃఖంతో ఉన్నటువంటి లక్ష్మణస్వామి రామచంద్రమూర్తితోటి మంచి హేతువులతోటి ఆ సమయంలో పలుకవలసినటువంటి మాట ఏమి పలకాలో అది పలుకుతూ ఉన్నారు లక్ష్మణస్వామి రామచంద్రుడితో. శుభే వర్త్మని తిష్టంతం త్వామార్య విజితేంద్రియం అనర్థేభ్యో న శక్నోతి ప్రాతుం ధర్మో నిరర్థకః. రామచంద్ర, చూసావా ఎంత పని జరిగిపోయిందో? నువ్వు ధర్మము 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 అని ధర్మ మార్గాన్ని పట్టుకు వేలాడేది కదా ఈనాడు. ఏమి మిగిల్చింది ఆ ధర్మం నీకు? నీ రాజ్యం నీకు లేకుండా చేసింది, నీ తండ్రికి దూరం చేసింది, నీ తల్లికి దూరం చేసింది, నీ రాజ్యంలో నీ ప్రజలందరికీ దూరం చేసింది. ఇవాళ నీకు ప్రాణముల కంటే భిన్నమై ఎక్కువైనటువంటి గరీయసి అయినటువంటి సీతమ్మ కూడా నీకు దూరం అయిపోయింది. ఉత్తమమైనటువంటి మార్గంలో ఉన్నావే, జితేంద్రుడివే నువ్వు. అటువంటి నిన్ను నువ్వు ఏ ధర్మాన్ని అనుష్ఠించావో ఆ ధర్మం నేను రక్షించలేకపోయింది రామచంద్ర. చూసావా, ధర్మో రక్షతి రక్షత అనేటువంటి మాట వింటూ ఉంటాం. ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో వాళ్ళని ధర్మం రక్షిస్తుంది.
ధర్మాన్ని రక్షించడం అంటే ఏమిటి? దాన్ని బట్టి ఎవరు దానికి అపకారం చేయకుండా దాని చుట్టూ దరిగట్టడమా? ధర్మాన్ని అనుష్ఠించడమే ధర్మాన్ని రక్షించడం. ధర్మ మార్గంలో నిలవడమే ధర్మాన్ని రక్షించడం. కాబట్టి ధర్మాచరణ చేయడమే ధర్మాన్ని రక్షించడం. కాబట్టి నువ్వు ఏ ధర్మాన్ని ఇన్నాళ్ళు ఆచరించావో రామచంద్ర, ఆ ధర్మం నిన్ను రక్షించలేకపోయిందయ్యా. కాబట్టి ఈ ధర్మం అనేది అసలు నిష్ప్రయోజనం, అనవసరం. చేతిలో బలం ఉన్నటువంటి వాడు ధర్మమో అధర్మమో యుద్ధం చేసి తనకు కావాల్సింది తెచ్చుకోవడమే తప్ప, నేను ధర్మ మార్గంలోనే వెళతాను అలా మాట్లాడడం సరి అయినటువంటి పని కాదు కదా. ఎంత కొంపలు అంటుకున్నాయి చూసావు రామచంద్ర అని చెప్పి, భూతానాం స్థావరాణాంచ జంగమానాంచ దర్శనం యథాస్తి న తథా ధర్మ తేన నాస్తి మే మతి. సృష్టిలో రెండు రకాలు ఉన్నాయి, స్థావరములు జంగమములు అని. నడిచేటువంటి కదిలేటువంటి ప్రాణులన్నీ జంగమములు, కదలకుండా ఉన్నటువంటి వృక్షములు, శిలలు, పర్వతములు ఇవన్నీ కూడా స్థావరములు. ఈ స్థావర జంగమములతో కూడి ఉన్నటువంటి సమస్తమైన భూతములకి కూడా ఆ వాటి వేటికి కూడా భూతానాం స్థావరాణాం చ జంగమానాం చ దర్శనం యథాస్తి న తదా ధర్మః తేన నాస్తి మే మతి. స్థావర జంగమములు కంటికి కనపడినట్లు ధర్మము అధర్మం అనేది మన కంటికి కనపడదయ్యా రామచంద్ర. ఏదో నేను ధర్మం చేస్తున్నాను నువ్వు ఆనందపడుతున్నావే తప్ప, నువ్వు ఎప్పుడైనా చూసావా ధర్మాన్ని? కంటికి కనపడేది నిజం, కంటికి కనపడింది ఏది నిజం కాదు. ఆవేశంలో మాట్లాడుతూ ఉన్నారు లక్ష్మణ స్వామి. స్థావరములు కనపడుతున్నాయి, జంగమములు కనపడుతున్నాయి, అవే నిత్యము. ధర్మము నిత్యము అనుకున్నావు నువ్వు విన్నాడు, ఆ ధర్మం ఎప్పుడైనా కనపడుతుందా నీకు? చూసావా? ధర్మాధర్మములు కంటికి కనపడవయ్యా, స్థావర జంగమములే కంటికి కనపడతాయి. అవి కనపడినట్టుగా ధర్మాధర్మములు కనపడవు. కాబట్టి నా అభిప్రాయంలో తథా ధర్మ తేన నాస్తి ఇది మే మతి. కాబట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఇవాళ. ధర్మం అనేది అబద్ధం, ధర్మం అనేది లేదు ఎక్కడ. ఉన్నదల్లా ప్రాణులు, జీవులు, వాటి కోరికలు. బలం ఉన్నవాళ్ళు ఆ కోరికను తీర్చుకోవడం అంతే. ధర్మము అధర్మము అనేవి లేవు. కాబట్టి మనకి కంటికి కనపడనటువంటి ధర్మం ఏదో ఉంది అనుకుని నువ్వు ఇన్నాళ్ళు ధర్మాన్ని ఆచరించావు. ఆ ధర్మాన్ని నిన్ను రక్షించలేకపోయింది రామచంద్ర, నీ సీతని కాపాడలేకపోయింది రామచంద్ర. యథైవ స్థావరం వ్యక్తం జంగమంచ తథావిధం నాయమర్థస్తథా యుక్తః తద్విధో న విపద్యతే. స్థావరములైనటువంటి వృక్షాలు కానీ, పర్వతాలు కానీ, శిలలు కానీ ఇవన్నీ మన కంటికి కనపడుతున్నాయి. అలాగే జంగములైనటువంటి నరులు, మృగములు, వానరములు ఇవన్నీ కూడా మన కంటికి కనపడుతున్నాయి. అవి ఏ విధంగా ప్రత్యక్షంగా కంటికి కనపడుతున్నాయో ఆ రకంగా ధర్మం అనేది కంటికి కనపడదు. నిజంగా ధర్మం కూడా కంటికి కనపడేటువంటిదే అయితే నీకు ఈనాడు ఆపద వచ్చేది కాదు. అంటే ఉన్నదే అయిన కనుక అయినట్టుంటే కంటికి కనపడాలిగా. లేని దాన్ని నువ్వు పట్టుకు వేలాడుతున్నావు, నీ కంటికి కనపడని దాన్ని పట్టుకుని నువ్వు వేలాడుతున్నావు ఉంది అనుకుని. కాబట్టి ఆ ధర్మం అనేది ఎక్కడా లేదు. ధర్మాధర్మముల విచికిత్స అనవసరం యుద్ధం. విజయమో వీర స్వర్గమో ఎలాగో అలాగే గెలిచేయడమే యుద్ధంలో. అదే నీతి నేను అనుకుంటాను. ఏ ధర్మాన్ని నువ్వు పట్టుకుని వేలాడావో ఆ ధర్మం మనని కాపాడలేదు. యధర్మో భవేద్భూతో రావణో నరకం వ్రజేత్ భవాంశ ధర్మ సంయుక్తో నైవం వ్యసనమాప్నుయాత్. నిజంగా ధర్మము అధర్మము అనేవి రెండు ఉన్నట్లే అయితే రావణాసురుడు ఇంకా బ్రతికిలా ఉన్నాడు. ఏనాడు నరకానికి వెళ్ళిపోయి ఉండాలిగా. సుఖంగా కొరుకుతూ రాజభోగాలన్నీ అనుభవిస్తూ బతికి ఉన్నాడు ఆ రావణాసురుడు. నువ్వు ధర్మాన్ని అనుసరిస్తూ ధర్మాన్ని పట్టుకుని ఇన్ని కష్టాలు పడుతున్నావా అంటే అర్థమైపోవటం లేదు. ధర్మాధర్మములు లేవు అనేటువంటి విషయం ఉన్నట్లయితే రావణుడు ఏనాడు నరకానికి వెళ్ళిపోయి ఉండాలి వాడు చేసిన పనులు. లేదే, సుఖంగా అన్ని భోగాలు అనుభవిస్తున్నాడు తన రాజ్యంలో. తాను వింజామరతో వీస్తున్నాడు, రకరకములైనటువంటి పదార్థములు భుజిస్తూ ఉన్నాడు, పానీయములు త్రాగుతూ ఉన్నాడు. ఎంత సుఖంగా ఉన్నాడు రావణాసురుడు.
మరి ధర్మము ధర్మము అంటున్న నువ్వు అన్నిటికీ దూరమై నానా కష్టములు పడి అడవుల్లో పడి తిరుగుతూ భార్యను కూడా పోగొట్టుకున్నావు. తస్య చ వ్యసనాభావాత్ వ్యసనం చాగతే త్వయి ధర్మో భవతి అధర్మశ్చ పరస్పర విరోధినౌ. రెండు కారణాలు. రావణాసుడికి ఆపదలు రావటం లేదు, నీకు ఆపదలు వస్తున్నాయి. ఈ రెండు కారణాల వల్ల నాకు అర్థమవుతుంది ఏంటంటే, అధర్మము ధర్మము. ధర్మము నీకు అధర్మమైనటువంటి ఫలాన్ని ఇస్తాం, అతడు చేసిన అధర్మం అతడికి ధర్మం ఇచ్చేటువంటి ఫలాన్ని ఇస్తాం. ధర్మం చేస్తే ధర్మఫలం రావాలి, అధర్మ ఫలం వస్తుంది మనకు. అధర్మం చేసిన వాడికి అధర్మ ఫలం రావటం లేదు, ధర్మఫలం వస్తుంది. ధర్మాలు చేసిన వాడు సుఖాలు వస్తాయి, భోగాలు వస్తాయని చెప్పారే, అవన్నీ అతనికి వస్తున్నాయి. మనకేమో ధర్మం ఆచరించిన వాళ్ళకి మనం అధర్మాలు చేసిన వాడు పడే కష్టాలని మనం పడు. దీనివల్ల అర్థమైపోతుంది కదా, ధర్మాధర్మములు రెండు కూడా పరస్పర విరోధంగా పనిచేస్తున్నాయని. ఏది చేస్తే అది రావటం లేదు, విపరీతమైనది వస్తాం. కాబట్టి అవి రెండింటికి పరస్పరమైనటువంటి విరోధం ఉన్నట్లుగా నాకు తోస్తూ ఉన్నది. ధర్మేణ ఉపలభే ధర్మం అధర్మం చాప్యధర్మతః. నువ్వు ఇన్నాళ్ళు ఏమనుకున్నావు, నేను ఇన్నాళ్ళు ఏమనుకున్నాను, ధర్మం చేసిన వాడికి సుఖములు వస్తాయి, పుణ్యాలు వస్తాయి, అధర్మం చేసిన వాడికి పాపాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి. ఏమైంది? అలా జరుగుతుందా? అలా జరగటమే లేదు కదా రామచంద్ర. యద్ధర్మేణ యుజ్యేయుః యేషు అధర్మ ప్రతిష్ఠిత. ధర్మం చేత ధర్మఫలం వస్తుంది, అధర్మం చేత అధర్మ ఫలం వస్తుంది అని నియమం ఎక్కడైనా ఉన్నదా? లేదు. ధర్మం చేసిన వాడికి సుఖాలు రావాలి నియమం ఎవరు చెప్పారు? వాడికి కష్టాలు రావచ్చు. కాబట్టి ఈ కష్టాలు రావడం అనేది ధర్మం చేయడం అధర్మం చేయడం బట్టి ఆధారపడి లేదు, ఇంకా దేని మీద ఆధారపడింది. మనం ఏమనుకుంటున్నాం, ధర్మం చేస్తే అన్ని మనకు సుఖాలు వస్తాయి, పుణ్యాలు వస్తాయి అనుకుంటున్నాం. అది ఎంత పొరపాటు ఆలోచించవో రాకుండా. నిజంగా అధర్మం చేసిన వాడికి అధర్మ ఫలమే వచ్చేలా ఉంటే వాడు అధర్మం ఎందుకు చేస్తున్నారు అసలు? పూర్తిగా వాళ్ళు కూడా ధర్మమే చేయాలిగా. అధర్మం చేసిన వాడికి అధర్మం చేసిన ఫలం రావటం లేదు, కష్టాలు రావటం లేదు వాడికి. అందుకని వాళ్ళందరూ చక్కగా అధర్మాలు చేసుకుంటూ హాయిగా ఉన్నారు. కాబట్టి న ధర్మేణ వియుజ్యేరన్ అధర్మ రుచయో జనాః. ఇప్పుడు ఏమైంది, అధర్మం చేయడం ద్వారా కూడా సుఖాలు పొందవచ్చు అని తెలిసిపోయింది జనాలకి. అందరూ అధర్మమే చేసి సుఖాలు అనుభవిస్తున్నారు. ధర్మం ఎందుకు చేయాలి ఇప్పుడు? సుఖాల కోసం కదా, జీవించి కానీ ప్రేక్ష కానీ సుఖాలు అనుభవించడం కోసం కదా ముఖ్యం జీవితానికి. కాబట్టి ఈ రెండు సుఖములు కూడా అధర్మం చేసిన వాళ్ళకి వస్తున్నాయని తెలిస్తే జనులందరూ అధర్మం వైపే మొగ్గు చూపుతారు, కానీ ధర్మం ఎందుకు చేస్తారు? జనులు చేయక్కర్లేదు కదా వాళ్ళు. ధర్మేణ చరతాం ధర్మం చైషాం ధర్మ ఫలం భవేత్. కాబట్టి ధర్మం చేసిన వాళ్ళందరికీ నిజంగా ధర్మఫలమే వస్తే వాళ్ళు ధర్మమే చేస్తారు ఇప్పుడు. కానీ అలా జరగటం లేదు. కాబట్టి వాళ్ళు కొన్నాళ్ళకి మానేసి అధర్మం చేయాలి అనిపించవచ్చు వారికి. ఏమి విచిత్రమైనటువంటి లీల ఉంది చూసావా రామచంద్ర ఇక్కడ. మనం ఇన్నాళ్ళు అనుసరించినటువంటి ధర్మం ఎందుకు కొరగానిది అని ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉన్నదయ్యా. యస్మాదర్థా వివర్ధంతే యేష్వధర్మ ప్రతిష్ఠితః. ఎవరైతే పరమమైనటువంటి ఐశ్వర్యాల్ని భోగాల్ని అనుభవిస్తున్నారో వాడు చాలా అధర్మాలు చేస్తూ కనపడుతూ ఉన్నారు. క్లిశ్యంతే ధర్మశీలాశ్చ. ఎప్పుడూ ధర్మము అని ఆచరించే వాళ్ళందరూ నానా కష్టాలు పడుతూ ఉన్నారు. తస్మాత్ ఏతౌ నిరర్ధకౌ. కాబట్టి ధర్మము అధర్మము రెండు కూడా నిరర్ధకములు. మన చేతిలో శక్తి ఉండాలి, కానీ మనకు కావాల్సింది మనం సంపాదించుకోవడమే శక్తి ద్వారా. అది ధర్మ మార్గమా అధర్మ మార్గమా అని చూడడానికి వీల్లేదు సుమా. ఆవేశంలో మాట్లాడుతున్నాడు లక్ష్మణ స్వామి. తెలియక కాదు, మనందరికీ పాఠం చెప్పాలి. మనకు కూడా అనిపిస్తుంది, ఏమండి వాడు అన్ని పాపాలు చేశాడు, వాడు ఏమిటండి జైలుకి వెళ్ళడు, వాడు అన్ని పాపాలు చేశాడు, ఇంకా మనకి ముఖ్యమంత్రిగానే ఉంటాడు ఏమిటండి అని. అంటే అధర్మం చేసిన వాడికి మరి అధర్మ ఫలితం రావద్దు? రావటం లేదే. నేను అధర్మం చేస్తానైతే అనిపిస్తుంది కదా జనులకి. వాడు ధర్మం చేసి చూడండి ఎన్ని కష్టాలు పడుతున్నాడు, నాకు ధర్మం మాత్రం వద్దండి బాబు, నేను వాళ్ళే కష్టాలు పడలేను అని ధర్మం చేసిన వాడు కష్టాలు పడడం కనపడుతుంది.
కాబట్టి రామచంద్ర, ఈ ధర్మాధర్మములు రెండు కూడా నిరర్థకమైనవి. వినడానికి బాగుంటుంది. ఈ ఈ లాజిక్ కష్టం వచ్చినప్పుడు ఆ చాలా గట్టిగా అనిపిస్తుంది. విత్తనం నాటుతాం, మర్నాడు పెద్ద చెట్టు వచ్చేసి మనకి పళ్ళు కాయలు వచ్చేయవు. అధర్మం చేస్తాడు, మర్నాడు వాడికి పెద్ద ఎవడో వచ్చేసి జైల్లో పెట్టాడు వాడు. వాడికి అంతకు ముందు చేసిన పుణ్యాలు ఏవైతే ఉన్నాయో అనుభవించక తప్పదు. రామచంద్రుడికి ఇదివరకు ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్పారు. నేను 10 అధర్మాలు చేసి బోడంత డబ్బు సంపాదించాను, దానివల్ల పాపం వస్తుంది తెలుసు నాకు. కానీ వెంకటేశ్వర స్వామికి పెద్ద రత్నాలతోటి కిరీటం చేయించాను, కాబట్టి దానివల్ల ఈ పాపాలన్నీ పోతాయి అనేటువంటి థీరీ తప్పు. మన సనాతన ధర్మం ఒప్పుకోలేదు ఆ థీరీ. నువ్వు ఆయనకి బంగారు కిరీటం చేయించావు కదా, దానివల్ల కొన్ని సుఖాలు అనుభవిస్తావు తప్పనిసరిగా. కానీ నువ్వు చేసిన పాపాల వల్ల వచ్చినటువంటి దాన్ని కూడా తర్వాత అనుభవిస్తావు. ఏది ముందు ఏది వెనక అనేది వేరే. కాబట్టి ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోతుంది అనేటువంటిది లేదు. న్యూట్రలైజ్ అవ్వడం అనేది ఉండదు. రెండు కర్మలకి కూడా ఫలితాన్ని అనుభవించి తీరవలసిందే జీవుడు. ధర్మం చేసిన దానికి పుణ్యము, సుఖము. అధర్మం చేసిన దానికి పాపము, కష్టము. వీటిని విడివిడిగా అనుభవించి తీరవలసిందే. ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోతాయి. నాకేం పర్వాలేదు, ఇంకా దానం చేసేసాను, ధర్మం చేసేసాను అనుకుంటే కుదరదు. అవన్నీ చెప్పడం కోసం, మళ్ళీ తలుచుకోవడం కోసం చెప్తూ ఉన్నారు లక్ష్మణ స్వామి. ఇదేమిటయ్యా, ధర్మం చేసిన వాళ్ళ మనం ఇంత కష్టాలు పడడం ఏమిటి, అధర్మం చేసే వాళ్ళు అలాగా భోగలాలు శ్రీ సుఖాలను పొందడం ఏమిటయ్యా అని. వధ్యంతే పాప కర్మాణో యద్యధర్మేణ రాఘవ, వధ కర్మ హతో ధర్మ సహత కం వధిష్యతి అని చెప్తున్నారు. రాఘవ, ఓ రామచంద్ర, పాపకర్మాణ అధర్మేణ యది వధ్యంతే, పాపం చేసిన వాళ్ళు చేసిన పాపంతో అధర్మంతో సంహరించబడేలా ఉన్నట్లయితే, వధకర్మ హతః సహ అధర్మ హతః కం వధిష్యతి, పాపం చేసిన వాళ్ళని పాపమే సంహరించేస్తుంది, వాడు చేసిన పాపమే వాడు చంపేసిందండి అంటారు. అదే కనుక నిజమైతే ఆ వాడు ధర్మాన్ని పూర్తిగా నాశనం చేసేసాడు ముందే. తర్వాత వాడు బతికుంటే ఏమిటి, వాడు సంహరించబడితే ఏమిటి, సంహరించబడకపోతే ఏమిటి? వాడు అధర్మం చేయడం ద్వారా ధర్మాన్ని ముందే సంహరించేశాడు. తర్వాత ఎప్పుడో వాడు చేసిన అధర్మం వాడు సంహరిస్తే ఉపయోగం ఏమిటి? అప్పటికే ధర్మం అంతా నాశనం చేసి పెట్టేశాడు కదా వాడు. అప్పటికే రాజ్యాంగాన్ని కూలదోసేశాడు కదా. అప్పటికే చెయ్యకూడని పనులన్నీ చేసేశాడు కదా. తర్వాత ఎప్పుడో వాడికి వస్తుంది అంటే ఉపయోగం ఏముందయ్యా? కాబట్టి క్రియ జరిగిన 4వ క్షణంలోనే ధర్మం నశించిపోతుంది. వాడు అధర్మం చేశాడు అంటే ధర్మాన్ని నాశనం చేసేసాడని అర్థం. తర్వాత వాడు బతికి ఉన్నాడా, నాశనం అయ్యాడా అన్నది తర్వాత విషయం. మొదట ధర్మం నాశనం అయిపోయింది అన్న మాట మాత్రం సత్యం కదా. కాబట్టి ఇదంతా ఆలోచించిన కొద్దీ నాకు అనిపిస్తుంది, ధర్మాధర్మములు లేవు, నిరర్థకమైనవి, ఒకదానికొకటి విరోధంగా పనిచేస్తూ ఉంటాయి అంటూ, బధ్యంతే పుణ్యకర్మాణః యద్యధర్మేణ రాఘవ, అధర్మేణ హతో ధర్మః సహతః కిం కరిష్యతి. అధర్మం వచ్చి ధర్మాన్ని సంహరించేసింది. తర్వాత ఇంక ధర్మం వాడికి ఏదో మంచి చేయడానికి ఎక్కడుంది? ధర్మం మిగిలి ఉంటేగా అసలు. ధర్మం అప్పటికే సంహరించబడిపోయిందిగా అధర్మం చేత. కాబట్టి పుణ్యాత్ములు అధర్మం చేత వధింపబడినట్లయితే, ఆ అధర్మం చేత ధర్మం కూడా సంహరించబడింది అని అర్థం కదా. కాబట్టి ఒకసారి వాడు సంహరించేశాక ధర్మాన్ని, అది తర్వాత వాడిని ఏంటి ఉపయోగం కలుగుతుంది వాడికి? ధర్మహాని జరిగిపోయిన తర్వాత ఆ ధర్మం వాడిని సాధించగలదు, ఏమి మంచి చెయ్యగలదు? ధర్మం లేదుగా ఇంకా. వాడు అధర్మం చేసి ధర్మాన్ని నాశనం చేసేసాడుగా. కాబట్టి ధర్మం తర్వాత రక్షిస్తుందా కొన్నాళ్ళకి అని చెప్పడానికి నాకేమి కారణం కనపడుతుంది. అథవా విహితేనాయం హన్యతే హంతి వా పరం, విధిరాలిప్యతే తేనా నస పాపేన కర్మణ. మనం కొన్ని కర్మలు చేస్తాం, వాటి వల్ల పుణ్య కర్మలు చేసి వాటి వల్ల ఏదో స్వర్గాది లోకాలు అవన్నీ వస్తాయి అని కొన్ని పుణ్యకర్మలు చేస్తాం.
కొన్ని కర్మలు చేస్తాం, అవతల వాడు శత్రువు నాశనం అయిపోవాలనో మరో కారణంతో మనం కొన్ని ఆ కర్మలు చేస్తాం. మొత్తానికి అథవా విహితేనాయం, అలా కాకుండా విధి చేత, అంటే కర్మ ఫలప్రదాత అయినటువంటి ఆ పరమాత్మ చేత, అయం హన్యతే అపరం హంతి వా తేన పాపేన కర్మణా సవిధి లిప్యతే సహ కర్తః సహ న లిప్తః. నువ్వు చేసిన పనికి తగినటువంటి ఫలితాన్ని ఎవరిస్తారు? కర్మ జడం, అది మనకేం ఫలితాన్ని ఇవ్వలేదు. కర్మ తజ్జడం అంటారు శంకర్. జడమైనటువంటి కర్మకి ఫలితం ఇచ్చేటువంటి వాడు ఉన్నాడు పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ చెడు పని చేసిన వాడికి చెడు ఫలితము, మంచి పని చేసిన వాడికి మంచి ఫలితం ఇవ్వడం తప్ప ఆయనకి వేరే పనేం లేదా? ఆయన ఇస్తాడని ఎలా అనుకుంటున్నావు నువ్వు? ఇది మన చేతుల్లో మనం చేసుకున్నదే కదా. కాబట్టి ఒకడిని చంపినా, ఒకడి చేత చంపబడినా ఆ పాపం చేత పరమాత్మకి ఏమీ సంబంధం లేదు. ఆయనకి ఫలితం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు వచ్చినట్టు వాళ్ళ కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. ఫలితాలు ఏవో ఉంటాయి వాడు, కానీ చేసిన కర్మకి సరి అయినటువంటి ప్రపోర్షనేట్గా రావు. అలా వస్తుందని అనుకోవడానికి లేదు. ఇంకా అనేక కారణాలు ఉండవచ్చు. కాబట్టి ధర్మమే చెయ్యాలి అనేటువంటి పట్టుదల వద్దు రామచంద్ర. నువ్వు ఇన్నాళ్ళు రామో విగ్రహవాన్ ధర్మ అంటే కావచ్చు అనుకున్నాను నేను కూడా, కానీ దానివల్ల ఏం ఉపయోగం కనపడటం లేదు. నిజంగా నువ్వు విగ్రహవాన్ ధర్మ అయితే సీతమ్మ ఎందుకు మరణించిందయ్యా? నీవు సీతమ్మతో కలిసి హాయిగా సమస్తమైనటువంటి భోగాలు అనుభవించాలి కదా ఈ పాటికి. అది అలా ఎందుకు జరగటం లేదు? అదృష్ట ప్రతికారేణ సవ్యక్తేన సతా సతా కథం శక్యం పరం ప్రాప్తుం ధర్మేణ ఆరివికర్షణ. ఆయన చెప్తూ ఉన్నారు, శత్రు సంహారకుడైనటువంటి ఓ రామచంద్ర అంటే, నువ్వు రామచంద్ర ఇప్పుడు లేచి శత్రు సంహారం చేసేయి. ఏదో వాడు చెడ్డ చేశాడు కాబట్టి వాడికి చెడు ఫలితం వస్తుంది, దైవమే చూసుకుంటుంది, ఇలాంటి మాటలు చెప్పొద్దు నువ్వు. అదృష్ట ప్రతికారేణ అనుమా అంటే స్వవ్యక్తేన ధర్మం అనేది లేదు అని నాకు తెలిసిపోయింది. ఎందుకంటే అది కనపడటం లేదు. కంటికి కనపడకుండా ఉండేటువంటి దాని చేత, తనంతట తాను వ్యక్తము కాని దాని చేత, అంటే అటువంటి ధర్మం చేత కథం శక్యం పరం ప్రాప్తం. నీకు ఏదైనా ఒకటి పొందాలి అంటే దానికి ఏదో సాధనం ఉండాలి. ఈ ధర్మం అనేటువంటి సాధనం కంటికి కనపడదే. అది ఉన్నదని ఎలా అనుకోమంటావు నన్ను? కాబట్టి దాన్ని సాధనంగా వాడి నేనేదో సంపాదించాలంటే దేని దాంతో సంపాదించడం ఎలా కుదురుతుందయ్యా? ఏదైనా ఉంటే దాని నుంచి మనం సంపాదించవచ్చు, కానీ ఏమీ లేని దాంతో ఏం సంపాదిస్తావు? ఏమి సంపాదించలేవు. కాబట్టి ధర్మం అనేది ఏమీ లేదు, కంటికి కనపడదు. అదృష్ట ప్రతికారేణ స్వవ్యక్తేన అసత, తాను లేను అనేటువంటిది తానే వ్యక్తం చేసుకుంటుంది ధర్మం. ఎక్కడ కంటికి కనపడకుండా ఉంటుంది అంటే లేదని అదే చెప్పుకుంటాం. అటువంటి కంటికి కనపడినటువంటి ఆ ధర్మము తోటి నువ్వేదో పరమమైనటువంటి ఏదో సాధిద్దామని ఎలా అనుకుంటున్నావు రామచంద్ర? ఏది సత్యాత్ సతాం ముఖ్య నా సత్యాత్తవత్ కించన త్వయా యది దృశ్యం ప్రాప్తం తస్మాత్ సన్నోపపద్యతే. సత్పురుషులలోకెల్లా ముఖ్యుడైనటువంటి ఓ రామచంద్ర, సత్ స్యాత్ యది, ఈ ధర్మమే గనక ఉన్నది అయినట్లయితే, తవ కించన అసత్ న స్యాత్, నీకు ఏమాత్రము అసత్తు కలిగి ఉండేది కాదు. ధర్మమే గనక సత్ అయి ఉంటే, సత్ అంటే ఉండుట, ధర్మమే గనక ఉండుట అనేటువంటి స్థితిలో ఉన్నట్లయితే నీకు లేకుండుట అనేటువంటి స్థితి ఎందుకు వచ్చింది? నీకు అసత్ ఎందుకు కలిగింది? ఉండుట అనేది దానితోటి ఉండుట అనేటువంటిదే కావాలి, కానీ ఉండుట అనేది లేకుండుట అనేటువంటి ఫలితాన్ని ఎలా ఇస్తుంది? ఇవ్వలేదుగా. అది ఏదో అదే ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఉండడము అనేటువంటి లక్షణము లేనటువంటి ధర్మము నీకు సుఖములు లేకుండుట అనేటువంటి ఫలితాన్ని ఎలా ఇస్తుందో ఆశ్చర్యంగా ఉన్నది.
నువ్వు నీ చేత ఏ కారణం వల్ల ఇటువంటి దుఃఖం పొందబడిందో, ఏ ఏ కార్యాలు చేయడం వల్ల కొంతమంది నీకు ఈ దుఃఖం కలిగిందో, తస్మాత్ సత్ న ఉపపద్యతే, కాబట్టి ఆ కారణం వల్ల ధర్మం అనేది సత్ అనడానికి లేదు, ధర్మం అనేది ఉన్నది అని చెప్పడానికి వీల్లేదు. ఈ ధర్మము అధర్మం అనేది మనం గీసుకున్న గీతలే తప్ప అవి ఉన్నటువంటి వస్తువులు కావు, మన కంటికి కనపడవు. పైగా అది ఇచ్చేటువంటి ఫలితం విపరీతంగా ఉంటున్నది. దేనికి రావాల్సిన ఫలితం దానికి రావటం లేదు. కాబట్టి దేని దానితోటి నువ్వు ఏది సాధించలేవు, ఉన్నదానితోనే ఏదైనా సాధించాలి. ధర్మం అనేది లేదు, అధర్మం అనేది లేదు. కాబట్టి ఈ రెండిటితోటి మనం ఏమీ కూడా సాధించలేము. అథవా దుర్బలః క్లీబో బలం ధర్మోనువర్తతే, దుర్బలో హృత మర్యాదో నసేవ్య ఇతి మే మతిః. నిజంగా ధర్మం అనేటువంటిది అంత బలహీనమైనటువంటి వస్తువై, బలవంతుడైన వాడు ఎవడైనా దాన్ని బాధేస్తే ఆ ధర్మం నశించిపోయేలా ఉంటే, అది పిరికిదైపోయి బలానికి లొంగిపోయేటట్లయితే ధర్మం అనేది, అటువంటి దుర్బలమైనటువంటి మర్యాదని పాటించినటువంటి ధర్మాన్ని వదిలిపెట్టడమే మంచిదయ్యా. ఆ మాత్రం తనని తాను రక్షించుకోలేని ధర్మం మనల్ని రక్షిస్తుంది. అధర్మాత్ముడు ఒకడు రాగానే గడగడ ఉడికిపోయి ధర్మం నశించిపోతుంది వాడు చేసే పనులకి. తనని తాను రక్షించుకోలేని ధర్మం నిన్ను నన్ను ఏం రక్షిస్తుందయ్యా రామచంద్ర. కాబట్టి దుర్బలమై పిరికిదైనటువంటి ధర్మం అది అధర్మం ముందు ఓడిపోతోంది. కాబట్టి దానివల్ల మనకేమీ ఉపయోగం లేదు. బలస్య యది చేద్ధర్మో గుణభూత పరాక్రమే, ధర్మముత్సృజ్య వర్తస్వ యథా ధర్మే తదా బలే. మనం ఒక కార్యం సాధించాలి అనుకుంటే ధర్మం అనేది కేవలము అప్రధానమైనటువంటి ఎందుకు పనికిరానిటువంటి అధర్మానికి గనక లోబడిపోతే, లొంగిపోతే, దానివల్ల నాశనం చేయబడిపోతే, నా మాట విని నువ్వు ధర్మాన్ని వదిలిపెట్టేయడం మంచిది. ఇంతవరకు ధర్మాన్ని ఎలా ఆశ్రయించావు, ఇక నుంచి నీ పౌరుషాన్ని ఆశ్రయించు, నీ బలాన్ని ఆశ్రయించు. నీ దౌర్బలం అది నీకు అన్ని కార్యాలు సాధించబెడుతుంది తప్ప ధర్మం నీకు కార్యాలు సాధించబెట్టలేకపోయింది. కాబట్టి నువ్వు ధర్మాన్ని ఇన్నాళ్ళు ఎలా పట్టుకు వేలాడేవు, ఇక నుంచి నీ యొక్క బాహుబలం మీద, నీ పరాక్రమం మీద నువ్వు ఆ రకంగా ఆధారపడవలసి ఉంటుంది. అధచేత్ సత్యవచనం ధర్మ కిల పరంతప, అనృతస్వయ్య కరుణ కిం న బద్ధ త్వయాపిత. శత్రు సంహారకుడైనటువంటి ఓ రామచంద్ర, సత్యం పలకడం, మంచి పనులు చేయడం, పుణ్యాలు చేయడం, ఇవన్నీ ధర్మకార్యాలు అనుకుంటున్నావు కదా. అదే ధర్మకార్యాలు అయితే నీకు రాజ్యం ఇస్తానని చెప్పినటువంటి తండ్రి అబద్ధం ఆడి నీకు రాజ్యం లేదు పో అని ఎలా చెప్పాడు తర్వాత? ఆయనే ధర్మాన్ని పాటించలేదు నీ తండ్రి. నీ తండ్రి అయితే ఏమీ కరుణ లేకుండా నిన్ను వనాలకి తోసేశాడు. దానివల్ల కదా ఇన్ని కష్టాలు వస్తున్నాయి మనకి. నీ సీత నీకు దూరం అవడానికి కారణం అది కదా. కాబట్టి సత్యాన్ని పలకడమే ధర్మం అయితే గనక, నీకు ముందు రాజ్యం ఇస్తానని తర్వాత నేను ఇవ్వను అని అసత్యం పలికినటువంటి, నీ మీద ఏమాత్రమో దయా కరుణ లేనటువంటి నీ తండ్రి, ఆయన ఎన్ని కష్టాలు పడాలి, ఏం పడలేదే, సుఖాలు అనుభవించాడు, జీవితాంతం సుఖాలు అనుభవించాడే ఆయన దశరథ మహారాజు. కాబట్టి ఈ ఈ అధర్మం చేయడం తప్పు, అటువంటి వాళ్ళని నేను శిక్షిస్తానని నువ్వు అనుకుంటే నీ తండ్రిని కదా నువ్వు ముందు శిక్షించాలి అందరికైనా ముందు. అధర్మం చేసింది ఆయన. జ్యేష్ఠపుత్రుడికి నీకు రాజ్యం ఇస్తాననేటువంటి మాట ఇచ్చి అందరికీ ప్రకటించి తర్వాత నేను ఎవరైనా అబద్ధం చెప్పేశాను. కాబట్టి అధర్మం చేసిన నీ తండ్రిని నువ్వేం చేశావు, ఎందుకు శిక్షించలేకపోయావు? అధర్మ సంశ్రితో ధర్మో వినాశయతి రాఘవ, యది ధర్మో భవేద్భూత అధర్మో వా పరంతప, నస్మహత్వా మునిం వజ్రీ కుర్యాదిజ్ఞాం శతక్రతుః. పరంతప, ఓ శత్రు సంహారకుడైనటువంటి రామచంద్ర, వజ్రధారి అయినటువంటి ఆ దేవేంద్రుడు ఉన్నాడే, ఒకసారి విశ్వరూపుడు అనేటువంటి ముని ఒక అతన్ని సంహరించి యజ్ఞం చేశాడు. ధర్మమే కర్తవ్యం అయితే అతడు యజ్ఞం మాత్రమే చేయాలి, మునిని చంపడం అనేది చేయకూడదు.
కాబట్టి మునిని చంపడం అనే అధర్మము చేశాడు, యజ్ఞము అనేటువంటి ధర్మము చేశాడు ఇంద్రుడు. కాబట్టి అతనికి ఏది కర్తవ్యం? ధర్మం ఒకటే కర్తవ్యమా? అయితే యజ్ఞం ఒకటి చేసి ఊరుకోవాలి. లేదు అధర్మం ఒకటే కర్తవ్యమా? మునిని సంహరించి ఊరుకోవాలి, యజ్ఞం చేయకూడదు. కాబట్టి ధర్మం చెయ్యాలా అధర్మం చెయ్యాలని ఏది కర్తవ్యం మనిషికి? రెండూ చేసిన వాళ్ళు కనపడుతున్నారు మనకు. ధర్మము కనపడుతుంది, అధర్మము కనపడుతుంది ఒకే మనిషి దగ్గర. కాబట్టి ఈ రెండు అతడు చేశాడంటే క్షత్రియులైనటువంటి వాళ్ళు కాలాన్ని అవసరంగా తీసుకుని అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు ధర్మం చేయొచ్చు, అవసరమైతే అప్పుడప్పుడు అధర్మం కూడా చేయాల్సి రావచ్చు. ఇంద్రుడే పెద్ద ఉదాహరణ. రెండూ చేశాడు ఆయన, ధర్మము చేశాడు అధర్మము చేశాడు. కాబట్టి నువ్వు ఇన్నాడు ధర్మం చేశావు, కలిసి రాలేదు మనకి. ఇప్పుడు నువ్వు అధర్మం చెయ్యి, ఏం ప్రమాదం లేదు. అధర్మ సంశ్రితో ధర్మో వినాశయతి రాఘవ సర్వమేతద్ యథా కామం కాకుత్స్థ కురుతే నరః. ధర్మాన్ని ఆచరించిన అధర్మాన్ని ఆచరించిన రామ, జరగబోయేది మాత్రం వినాశం ఒకటే, నాశనం తప్ప ఇంకేం లేదు. సమస్తమైనటువంటి కష్టాలు పాల్పడడం తప్ప ఇంకోటి లేదు మనిషి అన్నవాడికి, జీవుడు అన్నవాడు. అలాంటప్పుడు తన ఇచ్ఛను అనుసరించి అవసరమైతే ధర్మం చేయొచ్చు, లేకపోతే అధర్మం చేయొచ్చు. ఎందుకంటే ఫలితం రెండింటికి ఒకలాగే ఉంది. అధర్మం చేసినా కష్టాలు పడ్డ వాళ్ళకి ఉన్నారు, ధర్మం చేసి మనం కష్టాలు పడుతున్నాం. రెండింటికి ఫలితం ఒకటే, కష్టాలు పడడం ఒకటే ఫలితం జీవితం. ఇంకా అలాంటప్పుడు అదే చేయాలి అనేటువంటి పట్టుదల ఉంది. ఏది కావలిస్తే అది చేయొచ్చు, ధర్మమైనా చేయొచ్చు అధర్మమైనా. మమ చేదం మతం తాత ధర్మో యమితి రాఘవ ధర్మమూలం త్వయా ఛిన్నం రాజ్యముత్సృజత తదా. మమ చ ఇదం మతం తాత, నా నిశ్చయమైనటువంటి బుద్ధి ఏమిటో, నా ఆలోచన ఏమిటో చెప్పేస్తున్నాను రామచంద్ర. ధర్మోయమితి రాఘవ, ధర్మం అంటే ఏమిటి అని నేను ఏమనుకుంటున్నానో నీకు చెప్తున్నాను. ఇష్ట ప్రకారాన్ని కాలాన్ని బట్టి ధర్మాధర్మాన్ని అనుసరించాలి తప్ప నేను ఇది ఒకటే ఆచరిస్తాను రెండోది ఆచరించను అనడానికి వీలు లేదు. నేను అధర్మమే చేస్తాను అనడం ఎంత తప్పు, నేను ఎప్పుడూ ధర్మమే చేస్తాను అనడం కూడా అంతే తప్పు. అర్థమైపోతుంది కదా, మనకి కనపడుతుంది కదా. సీతాదేవి మరణించింది నువ్వు ఎప్పుడూ ధర్మమే చేస్తాననేటువంటి ఒట్టు పెట్టుకుని ఉండడం వల్ల. కాబట్టి అసలు నువ్వు చేసింది అధర్మం రామచంద్ర. ఆనాడు నీకు రాజ్యం లేదు వెళ్ళిపోమంటే క్షత్రియుడిగా నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించలేదు. ఎదురు తిరిగి నువ్వు అర్థం పోయినా పర్వాలేదు నాకు ధర్మమే కావాలనుకుని నువ్వు అర్థాన్ని వదిలేసి ధర్మం పట్టుకుని వచ్చేసావు. అది నువ్వు చేసిన అసలు అధర్మం. అప్పుడే నువ్వు అధర్మం చేసావు. నువ్వు నీకు రావాల్సిన అర్థాన్ని నువ్వు సంపాదించుకోలేదు, క్షత్రియ ధర్మాన్ని నువ్వు వదిలిపెట్టేశావు. అది తప్పు కదా అన్నయ్య. ఆనాడు నువ్వు ఎందుకు ఎదిరించలేదు అందరినీ? నేనే రాజును అవుతానని నువ్వు చెప్పుండవలసిందే. అది కదా ధర్మం. అర్థేభ్యో హి ప్రవృద్ధేభ్యః సంవృతేభ్యస్తతస్తతః క్రియాః సర్వాః ప్రవర్తంతే పర్వతేభ్య ఇవాపగాః. ఎప్పుడు ధర్మం చేయాలి ఎప్పుడు అధర్మం చేయాలి అని అప్పుడప్పుడు మనకి ఆ పరిస్థితిని బట్టి తీసుకునేటువంటి ఉపాయం వల్ల సిద్ధించినటువంటి బాగా వృద్ధి పొందినటువంటి ధనం వల్ల పర్వతాల నుంచి పారుతున్నటువంటి నదుల్లాగా సమస్తమైనటువంటి కార్యాలు సిద్ధిస్తాయి. ఏదో ఒకటే చేస్తాను అనుకుంటే కుదరదు. కాబట్టి ఎప్పుడు ఏ ఉపాయాన్ని అవలంబించాలో ఆ ఉపాయాన్ని అవలంబించి మనం మన యొక్క సుఖాన్ని పుణ్యాన్ని సంతోషాన్ని వృద్ధి పొందించుకోవాలి. అంతేగాని అది ఒక సుఖాలవి జారిపోతున్నా సరే అధర్మమే ధర్మమే చేస్తాను అధర్మం చేయను అనడం సరి అయినటువంటి పని కాదు కదా. అర్థేన హి విముక్తస్య పురుషస్యాల్పచేతసః విచ్ఛిద్యంతే క్రియా సర్వాః గ్రీష్మే కుసరితో యథా. ధనము లేనటువంటి అల్పమైనటువంటి బుద్ధి కలిగినటువంటి మనుష్యుడికి గ్రీష్మ ఋతులో నదులన్నీ ఎండిపోయినట్టు వాడి సమస్త సుఖములు భగ్నమైపోతాయి. అంటే సుఖాలు భగ్నం అవ్వకుండా ఉండాలంటే నువ్వు బాగా ధనం కలిగి ఉండాలి, బాగా తెలివితేటలు కలిగి ఉండాలి. అర్థేన హి విముక్తస్య, అర్థం లేనివాడు, పురుషస్య అల్పచేతసః, ఎక్కువ బుద్ధి లేనటువంటి పురుషునికి క్రియాః విచ్ఛిద్యంతే, వాడి పనులన్నీ పాడైపోతాయి. ఎలాగా? సర్వా గ్రీష్మే కుసరితో యథా. చెడిపోయినటువంటి నదులు
ఆ పర్వతం మీద ఉన్నటువంటి నదులు ఎండాకాలంలో ఎలా ఎండిపోతాయో అలా అయిపోతాయి. సోయమర్థం పరిత్యజ్య సుఖకామ సుఖైదిత పాపమారభతే కర్తుం తదా దోష ప్రవర్తతే. సుఖాలతో పెరిగి బాగా రాజ్యభోగాలను అనుభవించినటువంటి పురుషుడు నాకు ఇవాళ నుంచి రాజ్యం అక్కర్లేదు, ధనం అక్కర్లేదు అని వాటన్నింటినీ వదిలిపెట్టేసి మళ్ళీ సుఖం కావాలనే కోరిక పుట్టినప్పుడు అవసరమైతే దొంగతనం చేసి పాపకర్మలు చేసి అవసరాన్ని సంహరించి ధనాన్ని సంపాదించడం అనేటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఇది అనేకమైనటువంటి దోషాలకు దారితీస్తుంది. కాబట్టి ముందే నువ్వు కేవలము నిర్ణయించుకుని నాకు అది కావాలి అనుకున్నప్పుడు దానితోనే ఉండాలి తప్ప నువ్వు అది అక్కర్లేదని వదిలేసి ముందు తర్వాత దానికోసం వెంపర్లాడి నానా బాధలు పడి పాపాలు చేయడం అనేటువంటిది సరి అయినటువంటి పని కాదు కదా. నువ్వు ఆనాడు చేసింది పొరపాటు. రాజ్యం అక్కర్లేదు, ధనం అక్కర్లేదు, ధర్మమే కావాలి, సత్యవాక్యమే కావాలి అని చెప్పి వచ్చేసావు. ఇవాళ నీకు సీతమ్మ కావాలి అనిపిస్తుంది, మళ్ళీ రాజ్యం కావాలి అనిపిస్తుంది, మళ్ళీ భోగాలు అనుభవించాలి అనిపిస్తుంది. ఆనాడు వదిలిపెట్టకుండా ఉన్నట్లయితే అప్పుడే అయిపోయేది అంతాను. వదిలిపెట్టేడు ఎందుకు? ఇప్పుడు మళ్ళీ యుద్ధాలు అవి చేసి సీతమ్మ కోసం బాధపడ్డం ఎందుకు? యస్యార్థాః తస్య మిత్రాణి యస్యార్థాః తస్య బాంధవాః. డబ్బున్న వాడికే మిత్రులు ఉంటారు, డబ్బున్న వాడికే బంధువులు ఉంటారు. యస్యార్థాః స పుమాన్ లోకే యస్యార్థాః స చ పండితః. డబ్బున్నవాడే ఈ లోకంలో చలామణి అవుతాడు, పురుషుడు అవుతాడు. డబ్బున్న వాడినే పండితుడు అంటారు. డబ్బున్న వాడి దగ్గరే బంధువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. కాబట్టి యస్యార్థాః స చ విక్రాంతో. డబ్బున్నవాడే మహాపరాక్రమవంతుడు అని పొగుడుతారు. యస్యార్థాః స చ బుద్ధిమాన్. ఎవడి దగ్గర డబ్బు ఉందో వాడే మహాబుద్ధిమంతుడండి, మేధావండి అని పొగుడుతారు. యస్యార్థాః స మహాభాగో. ధనం ఎవరి దగ్గర ఉందో వాడే మహాభాగ్యశాలి అంటారు. యస్యార్థాః స మహాగుణః. ఎవరి దగ్గర బాగా డబ్బు ఉందో వాడే మహాగుణవంతుడు. ఏం గుణాలండి ఆయనవి అని చెప్పి పొగుడుతారు. అర్ధస్యైతే పరిత్యాగే దోషాః. అటువంటి అర్థాన్ని నువ్వు వదిలిపెట్టేసేవాళ్ళు. ఒక చిన్న మాట కోసం అటువంటి అర్థాన్ని వదిలిపెట్టేసి ఏ అర్థం వల్ల మిత్రులు ఉంటారో, బంధువులు ఉంటారో, నువ్వు పురుషుడివి అనిపించుకుంటావో, ఏ అర్థం వల్ల నువ్వు పండితుడు అని అందరూ పొగుడుతారో, ఏ ధనం ఉంటే నువ్వు పరాక్రమవంతుడు అంటారు, ఏ ధనం ఉంటే నువ్వు బుద్ధివంతుడు అంటారు, ఏ ధనం ఉంటే నువ్వు మహా ఐశ్వర్యవంతుడు అంటారు, ఏ ధనం ఉంటే నువ్వు సర్వసద్గుణోపేతుడు అని అందరూ పొగుడుతారు, ఆ ధనం అర్థస్యైతే పరిత్యాగే దోషాః. అటువంటి అర్థాన్ని విడిచిపెట్టడం, త్యాగం చేయడం చాలా దోషాః ప్రవ్రాహ్యుతామయా. కాబట్టి నువ్వు రాజ్యాన్ని విడిచిపెట్టేయాలి, అర్థం నాకేం అక్కర్లేదని వదిలేసి వచ్చేయాలన్నటువంటి నిర్ణయం తీసావే. కాబట్టి నాకు ఇప్పుడు అనిపిస్తుంది ధనం వదిలేయడం వల్ల దోషాలు ఉంటాయి. వదిలిపెట్టకూడదు ధనాన్ని, ఎప్పుడు పట్టుకుని ఉండాలి. అలా ఉంటేనే నిన్ను బుద్ధిమంతుడు అంటారు, పరాక్రమవంతుడు అంటారు, బంధువులు వస్తారు, మిత్రులు వస్తారు. కాబట్టి రాజ్యముత్సృజ్యతా ధీరః ఏన బుద్ధిస్త్వయా కృతా. రాజ్యం విడిచిపెట్టాలి అనేటువంటి నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు అని నాకు ఇప్పుడు గట్టిగా అనిపిస్తుంది. రాజ్యం లేకపోవడం వల్ల కదా, మన దగ్గర ధనం లేకపోవడం వల్ల కదా మనం ఇన్ని కష్టాలు పడుతున్నాం. మనకి సహాయం చేయడానికి కూడా ఎవరు లేకపోయారు ఒక సమయంలో. రాజ్యం లేకపోవడం కదా మనకి మనం మన యొక్క పరాక్రమాన్ని అవతల వాళ్ళు గుర్తించడం లేదు, మనం అవమానిస్తున్నారు. యస్యార్థా ధర్మకామార్థాః తస్య సర్వం ప్రదక్షిణం అధనేన అర్ధకామేన నార్థః శక్యో విచిన్వత. ధనమున్న వాడికే ధర్మము, ధనమున్న వాడికే కామము, ధనమున్న వాడికే అర్థము. కాబట్టి ధనం ఉంటే నువ్వు తక్కిన వెళ్ళి సంపాదించుకోవచ్చు. వాడికి అన్ని అనుకూలంగా జరిగిపోతూ ఉంటాయి జీవితంలో. అధనేన అర్ధకామేన నార్థః శక్యో విచిన్వత. ధనం లేకపోయినప్పుడు ధనం లేదు లేదు అని నాకు కావాలి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ధనం లభించకపోవచ్చు. కాబట్టి నీకు కొంత ధనం ఉంటేనే ముందు ఇంకా ఎక్కువ ధనం సంపాదించుకోగలవు. చిల్లి పైసా కూడా చేతిలో లేనివాడు ఏమి సంపాదించుకోలేడు. అటువంటిది నువ్వు చిల్లి పైసా కూడా చేతిలో లేకుండా విడిచిపెట్టి వచ్చేసావు. ఇప్పుడు నువ్వు అర్థం దేంతో సంపాదించుకుంటావు? నీకు ధనం సంపాదించాలంటే ధనం ఉండాలి ముందు నీ దగ్గర.
అది ఎకనామిక్స్లో బ్రహ్మాండమైన థియరీ. మనీ మేక్స్ మనీ. నీ దగ్గర డబ్బు ఉంటే అది పిల్లలు పెడుతుంది. ₹1 కూడా చిల్లిగవ్వ కూడా లేకుండా అన్ని వదిలేసుకుని వచ్చి నువ్వు ఇప్పుడు నీకు అర్థం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? హర్ష, కామశ్చ, దర్పశ్చ, ధర్మ, క్రోధ, శమో, దమో, అర్ధాదేతాని సర్వాణి ప్రవర్తంతే నరాధిప. ధనం ఉండాలి కానీ వాడికి పరిపూర్ణమైనటువంటి సంతోషం, పరిపూర్ణంగా అన్ని కోరికలు తీరుతాయి. వాడికి దర్పం ఉంటుంది, వాడి దగ్గరే ధర్మం ఉంటుంది, వాడి దగ్గరే క్రోధం ఉంటుంది, వాడి దగ్గరే శమము, ఇంద్రియ నిగ్రహము ఇవన్నీ ఉంటాయి. సమస్త సద్గుణ సంపన్నుడు అని పిలుస్తారు అందరూ ధనం ఉన్నవాడిని. లేకపోయాక వాడిని ఎవరు పట్టించుకోరు. ఏషాం నశ్యత్యయం లోకః చరతాం ధర్మచారిణాం తే అర్థాః త్వయి న దృశ్యంతే దుర్దినేషు యథాగ్రహాః. నిజంగా ధనం వచ్చిన రోజున దాని కాలరాసి దాన్ని తీసుకోవడం మానేసి నువ్వు ధర్మమే కావాలి ధర్మమే కావాలని అనుసరించినట్లయితే ఈ లోకంతో నీతోటి ఈ లోకానికి ఏమీ ప్రయోజనం లేదు, లోకంతో నీకేమీ ప్రయోజనం లేదు. కాబట్టి అటువంటి ధనం మేఘావృతమైనటువంటి రోజున ఏమీ కనపడినటువంటి సూర్యుడిలాగా ఉంటుంది. అంటే దుర్దినము. దుర్దినం అంటే సూర్యుడు కనపడిన రోజుకి దుర్దినం అని పేరు. మేఘావృతమైనటువంటి ఆకాశం సూర్యోదయం సమయంలో ఉంటే దుర్దినం అని పేరు. చాలా మంది శ్రోత్రియులు ఆ రోజు భోజనం చేయరు, ఉపవాసం ఉండిపోతారు. సూర్యుడు కనపడకుండా భోజనం ఏంటండి? సూర్యుడిని చూడాలి, నమస్కారం పెట్టుకోవాలి, తర్వాత భోజనం. ఎప్పుడైనా ఒకరోజు సూర్యుడు కనపడకపోతే ఉపవాసం. ఆ దినానికి దుర్దినము అని పేరు. కాబట్టి మేఘావృతమైనప్పుడు గ్రహములు, సూర్యుడు ఇటువంటివి కనపడినట్లుగా నీ అందున్న సద్గుణాలు ఏమీ కనిపించడం లేదు జనాలకి. ఎందుకంటే నీ దగ్గర డబ్బులు లేవు, అన్నీ వదిలేసుకుని వచ్చావు. నువ్వు క్షీరవాససం కాబట్టి వచ్చావు. కనిత్ర పిటకాయుతం, తబుకోలు ఒకటిని తట్ట ఒకటి పట్టుకుని తయారయ్యింది, అన్నీ వదిలేస్తుంది. కాబట్టి మన దగ్గర సుగుణాలు ఉన్నాయంటే ఎవరు నమ్ముతారు? ఉన్న వాటి వల్ల ఏమి ఉపయోగం? కాబట్టి త్వయి ప్రవ్రజితే వీరా గురోశ్చ వచనే స్థితే రాక్షసాపహృత భార్యా ప్రాణై ప్రియతరా తవ. నిజంగా నువ్వు గనక డబ్బులు కలిగి ఉన్నట్లయితే నువ్వు నీ తండ్రి ఆజ్ఞను అనుసరించి వనానికి వెళ్ళడం వల్ల నీకేమైంది? ప్రాణాల కంటే ఎక్కువైనటువంటి నీ భార్య సంహరించబడింది రాక్షసుడి చేత. నీ దగ్గర డబ్బు ఉంటే ఇలా జరిగేది కాదు. కాబట్టి నువ్వు ధనాన్ని వదిలేసుకున్నావు, రాజ్యాన్ని వదిలేసుకున్నావు. నీకు ఇప్పుడు బంధువులు లేరు, సేన లేదు, మిత్రులు లేరు. కాబట్టి ధనము యొక్క ప్రాముఖ్యం తెలుసుకో. తదజ్జ విపులం వీరా దుఃఖమింద్రజితాకృతం కర్మణా వ్యపనేష్యామి తస్మాదుద్దిష్ట రఘవ. నువ్వేమి కంగారు పడకన్నయ్యా, నేనున్నాను. నువ్వు ధర్మాన్ని పట్టుకుని కావాలంటే అలాగే కూర్చో. నీకు వాడు చేసిన ద్రోహానికి నేను నా యొక్క బాహు పరాక్రమంతో నేను ప్రతీకారం చేస్తాను. ధర్మము అధర్మము అవేమి లేవు. వాడు అధర్మాత్ముడైనా ధర్మాత్ముడైనా నాకు అనవసరం. వాడిని నేను సంహరిస్తాను. నీకు వాడు చేసినటువంటి అపకారానికి దుఃఖాన్ని నేను నా పరాక్రమంతో తొలగిస్తాను నేను. కాబట్టి ఒకసారి లే రామచంద్ర. ఉత్తిష్ట నరశార్దూల. విశ్వామిత్రుడు నేర్పేశాడు అందరికీ ఈ మాట. ఉత్తిష్ట నరశార్దూల దీర్ఘబాహో ధృతవ్రత. రామచంద్రుడికి మళ్ళీ ఉత్సాహాన్ని నింపుతున్నాడు లక్ష్మణస్వామి. దీర్ఘబాహు, పొడవైనటువంటి బాహువులు కలిగిన రామచంద్ర. ధృతవ్రత, బాగా నియమనిష్టలు కలిగినటువంటి ఓ రామచంద్ర. ఉత్తిష్ట. నరశార్దూల అనేటువంటి శబ్దం ఎవరికి వాడతారంటే ఇహనో ఇప్పుడు సర్వం సహా చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకుని పోయే వాడికి వాడాలి. అది శుభసూచకమైనటువంటి మాట లక్ష్మణస్వామి నోట వస్తుంది. ఉత్తిష్ట నరశార్దూల, నరశ్రేష్ఠుడా లే. కిమాత్మానం మహాత్మానం కృతాత్మానం నృచ్ఛసే. నిన్ను నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? నువ్వు ఒక మహాత్ముడవు, నువ్వు ఒక కృతాత్ముడవు, సుశిక్షితమైనటువంటి శక్తియుక్తులు బుద్ధి కలిగినటువంటి వాడవు, వెల్ ట్రైన్డ్. కాబట్టి నిన్ను నువ్వు ఎందుకు మర్చిపోతూ ఉన్నావు? అలా దిగాలుగా నేల మీద కూలబడిపోయావు. ఇప్పుడు పరాక్రమంతో ప్రతీకారం తీర్చుకునేటువంటి సమయం కదా. అయమనఘతవోదిత
ప్రియ అయమనఘతవోదిత ప్రియార్థం జనకసుతా నిధనం నిరీక్ష్య హృష్టః సరథగజహయాం సరాక్షసేంద్రాం భృశమిషుభిః వినిపాతయామి లంకాం. ఇప్పుడు రామచంద్ర, నేను ఓ దోషమేమీ లేనటువంటి రామచంద్ర, ఎంతసేపు దోషం నువ్వే చేసావు, నీ వల్లే ఇలా అయింది, నువ్వు రాజ్యం వదిలేసావు, ధర్మం వేలాడావు, ఏం చేసావు అన్న లక్ష్మణస్వామి అనగా ఏ దోషము లేనటువంటి తండ్రి నా రామచంద్ర, తవోదిత ప్రియార్థం, సీత యొక్క నిధనాన్ని చూసి, సీత యొక్క మరణాన్ని చూసి పృష్ట అయం, కోపంతో నేను ఏదేదో వాగేశాను. ఏం చెప్పానో ఏం మాట్లాడానో నాకైతే తెలియదు, అనవసరమైనవి చాలా మాట్లాడేశాను. పృష్ట జనకసుతా నిధనం నిరీక్ష హృష్ట, సీతం యొక్క మరణాన్ని చూసి మిక్కిలి కోపించిన వాడనై ప్రియార్థం అయం తవోదిత, నీకు కొంచెం ప్రేరణ కలిగించాలని, ప్రియం కలిగించాలని, ఉత్సాహం కలిగించాలని ఉదిత ఉద్యుక్తుడనై ప్రయత్నంతో అయం తవోదిత నేను ఈ రకంగా మాట్లాడడం జరిగింది. సరథగజహయాం సరాక్షసేంద్రాం లంకాం భుషం ఇషుభిః వినిపాతయామి. సమస్తమైనటువంటి రథములతోటి, గజములతోటి, రాక్షసులతోటి కూడుకున్నటువంటి ఈ లంకా నగరాన్ని నేను వినిపాతయామి, సమూలంగా నాశనం చేసేబోతున్నాను. విశేషంగా నిపాతయామి, సమూలమైనటువంటి నాశనం చేయబోతున్నాను నేను దాన్ని. భృశం, బాగా ఎక్కువగా నేను లంకా పట్టణాన్ని నా బాణాలతో కూల్చి వేయబోతున్నాను, ధ్వంసం చేయబోతున్నాను. రామమాశ్వాసమానే తు లక్ష్మణే భ్రాతృవత్సరే విక్షిప్య గుల్మాన్ స్వస్థానే తత్రాగచ్చత్ విభీషణః. సోదరుని మీద ప్రేమతో ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా అలా మాట్లాడిస్తున్నటువంటి లక్ష్మణుడు ఓదారుస్తూ ఉంటే రామచంద్రమూర్తిని ఆ సేనా సమూహాలన్నిటి అక్కడక్కడ స్థానాల్లో జాగ్రత్తగా ఉండేలా నిలబెట్టి పరుగున వచ్చారు. తత్ర అగచ్చత్ విభీషణః, విభీషణుడు వచ్చాడు అక్కడికి పరిగెట్టుకుంటూ. నానా ప్రహరణైః వీరైః చతుర్భిరభిసంవృతః నీలాంజనశయాకారైః మాతంగైరివ యూథపైః. అనేక విధములైనటువంటి ఆయుధాలు ధరించి నల్లగా మెరిసిపోతూ ఉన్నటువంటి ఆ ఒక్కొక్క ఏనుగులా ఉన్నటువంటి ఓ నలుగురు వీరులతో కలిసి భీషణుడు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ శోకాక్రాంతుడైనటువంటి మహానుభావుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చాడు. కన్నీటితో నిండినటువంటి వానరులందరినీ చూశాడు. ఆయనకి ఏం జరిగిందో తెలియదు ఇంతవరకు. ఇంకో చోట ఉన్నాడు ఆయన, పరుగున వచ్చాడు. అందరి వానరుల కళ్ళలో నీళ్లున్నాయి. రామచంద్రమూర్తి దిగాలుగా నేల మీద కోలబడిపోయి ఉన్నారు. లక్ష్మణస్వామి మాట్లాడుతూ చాలా మాట్లాడేసి ఆయన ఓదార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాఘవంచ మహాత్మానం ఇక్ష్వాకు కులవర్ధనం కులనందనం దదర్శ మోహమాపన్నం లక్ష్మణస్య అంకమాశ్రితం. లక్ష్మణుని యొక్క తొడ మీద తల పెట్టుకుని దీనంగా కన్నీరు కారుస్తూ ఉన్నటువంటి రామచంద్రమూర్తిని చూశారు. ఎటువంటి రామచంద్రమూర్తి? మహాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి. ఎటువంటి రామచంద్రమూర్తి? ఇక్ష్వాకు కులనందనం, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి ఇక్ష్వాకు వంశానికి ఆనందాన్ని కలిగించేటువంటి ఆ రామచంద్రుడు. మోహమాపన్నం, మోహంలో పడిపోయి, దైన్యంలో పడిపోయి, సమస్తము వదిలేసి కన్నీరు కాలుస్తూ దీనంగా ఉన్నటువంటి రామచంద్రుడు చూశారు. వ్రీడితం శోక సంతప్తం దృష్ట్వా రామం విభీషణః అంతర్దుఃఖేన దీనాత్మా కిమేదదితి సోబ్రవీత్. నోట మాట రాలేదు విభీషణుడికి, కంగారు పడిపోయాడు. వీడితం, సిగ్గుపడుతూ ఉన్నటువంటి, శోక సంతప్తం, శోకంతో తప్పిస్తూ ఉన్నటువంటి రామం దృష్ట్వా, రామచంద్రుని చూసి, అంతః దుఃఖేన దీనాత్మా కిమేతదితి అబ్రవీత్. తన మనసులో దుఃఖం పొంగిపోతూ ఉండగా ఏం జరిగిందో తెలియక వానరులందరూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. రామచంద్రుడు దీనంగా ఉన్నాడు. తన మనసులో ఏదో తెలియనటువంటి ఒక భయం ఆవరించింది విభీషణుడికి. ఏం జరిగింది? అందరూ ఎందుకు ఇలా అయిపోయారు? కిమేతత్, ఏమిటిదంతా?
అని అడిగారు. విభీషణ ముఖం దృష్ట్వా సుగ్రీవం తాంశ్చ వానరాన్ లక్ష్మణోవాచ మందార్థం ఇదం బాష్ప పరిప్లుతః. విభీషణుని యొక్క ముఖం చూసి, కంగారు పడుతున్న విభీషణుని చూసి ఎవరు మాట్లాడలేదు. విభీషణుడికి దుర్వార్తను చెప్పేటువంటి ధైర్యం ఎవరు చేయగలరు? ఏదైనా మంచి వార్త అంటే పరిగెత్తుకుని అందరికన్నా ముందు నేను చెప్పాలని పరిగెడతారు. దుర్వార్త చెప్పడానికి ఏమో బాబు, ఆయనకి ఎప్పుడు తెలిస్తే అప్పుడు తెలుస్తుంది, మనం ఎందుకు చెప్పడం మన తోటి ఇటువంటి వార్త అని తగ్గుతాం మనకి. ఎవరు మాట్లాడటం లేదు. లక్ష్మణస్వామి బాష్ప పరిప్లుత, కళ్ళ నుంచి ధారాళంగా ఆయన కన్నీరు కారుతూ ఉండగా విభీషణుని చూసి లక్ష్మణస్వామి చెప్తున్నారు, హత ఇంద్రజిత సీత. ఇంద్రజిత్తు చేత సీతమ్మ సంహరించబడింది. ఇది శ్రుత్వైవ రాఘవః హనుమద్వచనాత్ సౌమ్య తతో మోహం ఉపాగతః. ఈ వార్తని హనుమత్స్వామి తీసుకొచ్చారు. హనుమత్స్వామి చెప్పారు ఇంద్రజిత్తు చేత సీతమ్మ సంహరించబడిందని. ఆ వార్త వినగానే ఇదిగో మా అన్నగారు ఇలాగైపోయారు, దుఃఖంతో కూరుకుపోతూ ఉన్నారు. కాబట్టి కథయంతంతు సౌమిత్రిం సంనివార్య విభీషణః పుష్కలార్థమిదం వాక్యం విసంజ్ఞం రామమబ్రవీత్. ఆగన్నారు, తొందరపడు ఆగన్నారు. కథయంతం సౌమిత్రిం సంనివార్య, అలా మాట్లాడుతుంది. పుష్కలార్థం ఇదం వాక్యం విసంజ్ఞం రామమబ్రవీత్. పుష్కలమైనటువంటి అర్థం కలిగినటువంటి మహార్థాన్ని ప్రతిపాదించేటువంటి మాటను ఒకదాన్ని రామచంద్రమూర్తితోటి, దీనుడైనటువంటి రామచంద్రమూర్తితోటి చెప్తున్నాడు. మనుజేంద్ర ఆర్తరూపేణ యదుక్తః త్వం హనుమత తదయుక్తం అహం మన్యే సాగరస్యేవ శోషణం. ఎవరైనా పరిగెత్తుకొచ్చి రామచంద్ర సముద్రం అంతా ఎండిపోయిందిట అని చెప్తే నమ్ముతామా? సముద్రం ఎండిపోవడం ఎంత అసంభవమో సీతమ్మకి ఏదైనా హాని జరగడం అంతే అసంభవం. వానర రూపేణ హనుమత యదుక్తం. హనుమంతుడు చెప్పిన మాటకి కాదు, వానరుడైనటువంటి హనుమంతుడు చెప్పిన మాటకి కోతి చేష్టలని కొన్ని ఉంటాయి. వానరుడు సీతమ్మ అన్నది, ఏమయ్యా నీ కపిత్వం కనపడి చేయాలంటే మాట చెప్పాను, నా వీపు మీద ఎక్కుతుంది అంటే అదే మరి కపిత్వం అంటే అని చూపించుకున్నావు. ఇప్పటికి నువ్వు నిజంగా కోతివని అనిపించుకున్నావు, నీ కోతి బుద్ధి భవనించుకున్నావు కాదు, తొందరపడి తీసుకునేటువంటి నిర్ణయం చేసావు సుమా అని సీతమ్మ హెచ్చరించి. వాన్ ఆర్తరూపేణ యదుక్తం హనుమత తదయుక్తం మన్యే సాగరస్యేవ శోషణం. ఆర్తితో ఉన్నటువంటి, కంగారులో ఉన్నటువంటి హనుమంతుడు చెప్పిన మాట యుక్తమైనటువంటిది కాదు అని నేను అనుకుంటూ ఉన్నాను, అది నిజము కాదు అని నేను అనుకుంటూ ఉన్నాను. అభిప్రాయం తు జానామి రావణస్య దురాత్మనః సీతాం ప్రతి మహాబాహో నచ ఘాతం కరిష్యతి. మా అన్నగారు రావణాసురుడు నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి, నా చిన్నతనం నుంచి ఎరుగుతున్నాయి. నాకన్నా కొంచెం ముందు పుట్టినవాడు. మొదటి నుంచి ఆయన యొక్క ప్రవర్తన నాకు బాగా అవగతమే. కాబట్టి దురాత్ముడైనటువంటి రావణుడి యొక్క అభిప్రాయం నాకు తెలుసు. సీత మీద దురభిప్రాయం ఉన్న మాట నిజమే, సీతని కాంక్షిస్తున్న మాట నిజమే. కానీ ఈ అపకారం సీతకి చేస్తాడు అని నేను అనుకోను. సీతకి ఇంతటి అపకారం చేసేటువంటి దుర్బుద్ధి అతడికి ఉంది అని నేను అనుకోను. పైగా సీతమ్మని ఎంతగా కాంక్షిస్తున్నాడంటే సీతనే సంహరించేటువంటి మోక్షభూని చేసేటువంటి కాడు. యాచ్యమానస్సు బహుశో మయా హిత చికీర్షుణ వైదేహి ముఖృజస్వేతి నచ తత్కృతవాన్ వచః. నిజంగా సీత మీద ఎంత ప్రేమ లేకపోతే సీతను విడిచిపెట్టే అన్నయ్య అంటే విడిచిపెట్టాడు. రాముడికి ఇచ్చేవయ్యా సీతమ్మని. సీతాం దాశరథాయ దీయతాం దాశరథాయ మైథిలి 100 సార్లు చెప్పాను, ఇవ్వలేదే. ఎందుకంటే అంత ఇష్టం సీతమ్మ మీద. అంత ఇష్టం ఉన్న సీతమ్మని తాను ఎలా సంహరిస్తాడు, ఎలా సంహరించనిస్తాడు? కాబట్టి ఇది యుక్తమని నేను అనుకోవడం అని నేను అనుకోవటం లేదు. నైవ సామ్నాన దానేన భేదేన కుతో యుధా
సా ద్రష్టుమపి శక్యేత నైవ చాన్యేన కేనచిత్. సీతమ్మ అంటే ఎవరనుకుంటున్నారు మీరు అందరూ అన్నారు. రామచంద్రుడికి తెలియదా సీతమ్మ ఎవరో? అన్నాళ్ళు పరిచర్యలు చేసినటువంటి లక్ష్మణ స్వామికి తెలియదా? అంత భక్తితో సేవించుకున్నటువంటి హనుమస్వామికి తెలియదా సీతమ్మ ఎవరో? ఇది చెప్తున్నాడు. సీతమ్మ ఎవరు అనుకుంటున్నారయ్యా? నైవ సామ్నా న దానేన న భేదేన కుతో యుధా సా ద్రష్టుమపి శక్యేత నైవ చాన్యేన కేనచిత్. ఆవిడ కేసి తేరిపార కళ్ళు తెరిచి చూడగలిగిన మొనగాడు ఉన్నాడంటావా ఈ సృష్టిలో? ఆవిడకి అపకారం చేయడం ఏమిటి? ఆయన అవుతారు ఆవిడ. ఆవిడ సంహరించడం చేయండి, ప్రసక్తే లేదు. ఎవ్వరూ కూడా సామదాన భేద దండోపాయాలు వేటితో కూడా ఆవిడ సమీపించలేరు, ఆవిడ కళలో కలిపెట్టి చూడలేరు. కానీ అటువంటి ఆవిడ ఆవిడని హింసించి రంగు తీసుకోగలటువంటిది ఎలా కుదురుతుంది? అసలు కుదరనే కుదరదు. వానరాన్ మోహయిత్వా తు ప్రతియాతః స రాక్షసః. మా వాడు మాయావి. ఇంద్రజిత్ ఉన్నాడే మా అన్నయ్య గారు అబ్బాయి, మహామాయావి. ఈ వీళ్ళందరూ వానరులు అని తెలిసి వాళ్ళందరినీ ఇట్టే చిటికలో పడేశాడు, మోహంలో పడేశాడు, మాయ చేసేసాడు వాళ్ళందరినీ. వాళ్ళ కళ్ళు కప్పాడు వాడు. ఎందుకంటే వానరులు కదా, మనం ఏం చెప్తే అది నమ్మేస్తారు అనుకుని వాడు ఒక మాయ చేసి చూపించాడు. వీళ్ళందరూ బుట్టలో పడిపోయారు. వానరాన్ మోహయిత్వా తు ప్రతియాతః స రాక్షసః. వీళ్ళందరికీ ఒక మాయ చూపించి వెంటనే వెనక్కి తిరిగి పారిపోయాడు. మాయామయీ మహాబాహో తాం విద్ధి జనకాత్మజాం. మరణించింది అనుకుంటున్న మీరు అనుకుంటున్న సీత మాయామయీం విద్ధి, మాయా సీత అని తెలుసుకో. అసలు సీత కాదు. అసలు సీతను అలా వాడు చేయలేడు. ఆమె దగ్గరికి వెళ్ళి ఆవిడ కళ్ళతో కళ్ళపెట్టి చూడడమే. అటువంటి వాడు లేడు సృష్టిలో. కాబట్టి రామచంద్ర, ఈ ఇంద్రజిత్తు వానరులు మోహింపజేసి పారిపోయాడు. అతడు సంహరించిన సీత మామూలు సీత కాదు, మాయా సీత అనే విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను. నువ్వు కూడా అర్థం చేసుకుంటే మంచిది. కారణం సీతమ్మను వాడు ఏమీ కూడా చేయలేడు. మళ్ళీ ఒక్కసారి వానరులందరూ హనుమత్ స్వామి ముఖాలు వెలిగిపోతూ ఉన్నాయి. లక్ష్మణ స్వామికి ఆనందంతో కళ్ళు విప్పారాయి. కళ్ళు తెరిచి ఒక్కసారి విభీషణుడికి చూశారు రామచంద్రమూర్తి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. మామూలుగా ఇవాళ లక్ష్మణ స్వామి చెప్పినటువంటి మాటల్ని సందర్భం చూడకుండా ఒక్క శ్లోకం మాత్రం తీసుకుని దానికి వ్యాఖ్యానం చేస్తే రామాయణం ధర్మం చేయొద్దని చెప్పింది అని చెప్పేసి, రామాయణం అది చెప్పదు. అది చెప్తే రామాయణం ఎందుకు అవుతుంది? అది చెప్తే ఇన్నాళ్ళు ఎందుకు ఉంటుంది అసలు రామాయణం? ధర్మమే పరమము అని చెప్తుంది. ధర్మస్వరూపుడే రామచంద్రుడు అని చెప్తుంది రామాయణం. కాకపోతే ఇదివరకు రాజ్యాన్ని తీసుకోవడానికి వెనక్కి రమ్మంటే రాణిని రామచంద్రుడు అంటే ఏ రకంగా అయితే చార్వాకుడు అనేటువంటి ఒక ఆయన తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఏమయ్యా, ధర్మం లేదు, అధర్మం లేదు, ఏం లేదు, బలవన్న వాడిదే రాజ్యం, వెళ్ళి మీ నాన్నగారిని అందరినీ సంహరించేసిన రాజ్యం తీసుకో, అదే ధర్మం అని చెప్పాడు. అప్పుడు కూడా రామచంద్రమూర్తి ఆయన మాట వినలేదు. అప్పుడు ఏ ఉద్దేశంతో అతడు చెప్పాడో అదే ఉద్దేశంతో లక్ష్మణ స్వామి రామచంద్రమూర్తిని పౌరుషం రగిల్చాలి. ఇప్పటికైనా సీత మరణించినా కూడా నువ్వు ఇంకా ధర్మం పట్టుకు వెళ్ళాలంటే కుదరదు, లేవాలి, ఇలా దైన్యం ఉంటే కుదరదు అని ఉత్సాహపరచడం కోసం కొన్ని వాక్యాలు చెప్పారు. వాటన్నిటినీ కూడా చక్కటి వ్యాఖ్యలు కొన్ని జరిగాయి. విపరీతమైనటువంటి వ్యాఖ్యలు రాసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కాకపోతే మనం ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకున్నాం, మరీ లోతుల్లోకి వెళ్ళకుండా. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా అనిపిస్తుంది. అదే అనిపించింది లక్ష్మణ స్వామికి. కష్టంలో ధర్మం ఉన్నదా అనిపించింది. ధర్మానికి దేవుడికి తేడా ఏం లేదు, ధర్మమే దైవము. కాబట్టి దైవం యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నిస్తాం మన కష్టం వచ్చినప్పుడు. అదే ప్రశ్న వేశారు లక్ష్మణ స్వామి. కాకపోతే ఆ ప్రశ్నకి సమాధానం ఏమిటి అనేది రామాయణం ప్రతి ఘట్టము చెప్తుంది మనం. ధర్మాధర్మములు ఉన్నాయి, అంతిమ విజయం ఎప్పుడు ధర్మానిదే.
అధర్మం చేసిన వాడు తాత్కాలికంగా సుఖపడినట్టు కనపడవచ్చు. రావణాసుడి చరిత్ర కూడా అదే చెప్తుంది. ఎన్ని సుఖాలు అనుభవించినా చివరికి చాలా దారుణమైనటువంటి ఘోరమైనటువంటి మరణాన్ని చూడవలసి వస్తుంది రావణాసుడు తాను చేసిన అధర్మం వల్ల. అది మనకి టేక్ హోమ్ పాయింట్గా తీసుకోవాల్సి ఉంటుంది, టేక్ హోమ్ మెసేజ్. అంతేగాని లక్ష్మణస్వామి ధర్మం లేదని అనడం కాదు. లక్ష్మణస్వామి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, కష్టం వచ్చినప్పుడు మనందరంలాగే ఆయన కూడా దైవం యొక్క అస్తిత్వాన్ని శంకించారు. ఇది సామాన్యంగా జరుగుతుంది. కానీ సరి అయినటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి చెప్పాలి, మీరు ఆలోచించే పద్ధతి తప్పు, ఇదయ్యా అసలు సంగతి. అలా చెప్పడానికి వచ్చినటువంటి వాడు భీషణుడు. మనం సీతాదేవి మరణించిందన్న వార్త దగ్గర ఆపలేదు, సీతాదేవి బ్రతికే ఉంది అనే వార్త దగ్గర ఆపాం. మళ్ళీ గణపతి మనం ఎప్పుడు కలుసుకోమంటే అప్పుడు కలుసుకో.